గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు 6 టీవీ న్యూస్ అనాలిసిస్కి స్వాగతం. ఇక ఇప్పటివరకు ప్రధాన పేపర్లోని అంశాలన్నీ కూడా మా కొలీగ్ భారత్ అందించిన విషయాలు చూసిందే. ముఖ్యంగా తెలంగాణ అంశానికి చూసుకుంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందిన పార్టీ సీనియర్లు కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు అందరూ కూడా పార్టీ వీడుతున్నారు. ఇక మనం చూసాం నిన్న కేకే ఎవరైతుందో కేశవరావు కూడా తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్లు కూడా కేసీఆర్ దగ్గర వెళ్ళి చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఆయన రేపు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు. ఆయనతో పాటు ఆయన కూతురు గద్వాల విజయలక్ష్మి మేయర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతుంది. ఎందుకంటే అధికార పార్టీలో చేరితేనే పనులు అవుతాయి, సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి ఆమె చెప్తూ ఉంది. ఇక ముఖ్యంగా వరంగల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య కూడా నిన్న రాత్రి కేసీఆర్కి ఒక లేఖ పంపించింది. తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడుతున్నాను, సో ఎంపీ అభ్యర్థి నుంచి వైదొలుగుతున్నాను అని చెప్పేసి కూడా ఆమె చెప్పింది. ఆమె పార్టీ వీడడానికి కారణాలు కూడా ఆమె ఆ యొక్క లేఖలో పొందుపరచడం జరిగింది. ఇక్కడ సమన్వయం లేదు. అదేవిధంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ లిక్కర్ స్కామ్ కావచ్చు, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్, మరొకటి ఈ అంశాలన్నీ కూడా ఈ పార్టీ పైన ఉన్నాయి కాబట్టి ప్రజల్లో కూడా విశ్వాసం కోల్పోతుంది. సో తాను వైదొలుగుతున్నట్లు కూడా చెప్పారు. ఒక కావ్యనే కాదు, ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ప్రకటించారో అందులో మరికొంతమంది కూడా పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా కొంతమంది బీజేపీలోకి వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఎందుకు ఆ క్యాండిడేట్ల పైన కావచ్చు, అభ్యర్థులపైన ఎందుకు కేసీఆర్ మనోధైర్యం నింపలేకపోతున్నారు? ఎందుకు భరోసా ఇవ్వలేకపోతున్నారు? నిజంగా ఈరోజు ఆ పార్టీ పైన వస్తున్న అవినీతి ఆరోపణల కారణంగానే వీళ్ళందరూ పార్టీ వీడుతున్నారా, లేక మరొక అంశం? సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు మనకు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గారు మనకు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తి వెంకటస్వామి గారు ఉంటారు. అదేవిధంగా ఎన్లిస్ట్ వేణుగోపాల్ రెడ్డి గారు కూడా ఉంటారు. ముందుగా మల్లయ్య యాదవ్ గారు మీ దగ్గరికి వద్దాం. ఏంటి అసలు ఊహించారా? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది పార్టీలకు? ఎందుకు ఇలా పార్టీ వీడుతున్నారు? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా అధికారం అనుభవించారు. ఈరోజు పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఇలా పార్టీ వీడుతున్నారు. ఎందుకు? ఎక్కడ లోపము? అసలు ఎందుకు వీరు పార్టీ వీడాల్సిన పరిస్థితి వస్తుందంటే ఏం చెప్తారు మల్లయ్య యాదవ్ గారు? రాజకీయాలలో గెలుపోవటంలు అనేది ఇవాళ కొత్త ఏం కాదు. ఎన్నో పార్టీలు ఓడిపోయినాయి, ఎన్నో పార్టీలు గెలిచినాయి. కానీ కొత్త సాంప్రదాయంతో ఈరోజు ఓడిపోగానే పార్టీని వీడే ప్రయత్నాలు సీనియర్ నాయకులు కూడా చేస్తా ఉన్నారు. అంటే అధికారమే ముఖ్యం, అధికారంలోనే ఉండాలా, అధికారంతో మరి ఏం చేద్దామనే ఆలోచన ఉందో వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళ కోరికలు ప్రజలలో సరే, గతంలో ప్రజలతో సంబంధం లేకపోయినా నామినేటెడ్ పదవులతో కూడా వాళ్ళ మేధస్సును గుర్తించో, ఇంకో రకమైన శక్తిని గుర్తించో అవకాశాలు ఇస్తే పార్టీలో గుర్తింపు వచ్చిన తర్వాత మరి అన్ని రకాలుగా వాడుకున్న తర్వాత ఒక 5 సంవత్సరాల వ్యవధిలో ప్రజలు కొంత అంటే ప్రతిపక్ష హోదాను కలిగజేస్తే, ప్రతిపక్ష హోదాలో పార్టీకి ఉపయోగపడాల్సిన నాయకులే ఈ రోజు నిరుత్సాహానికి గురై వెనువెంటనే అధికార పక్షం వైపు మొగ్గు చూపడం అనేది దురదృష్టకరమే. సరే, వాళ్ళ వ్యక్తిగతాలు వాళ్ళకి ఏమున్నా ఈ రోజు ప్రజలు రేపు ఏ పార్టీ బతుకుండాలి, ఏ పార్టీకి ప్రజలు మొగ్గు చూపుతారు, ఏ నాయకత్వం కావాలనుకునేది కాలాన్ని బట్టి, రేపు పరిస్థితులు మారిన తర్వాత ఆయా నాయకత్వాన్ని కావాలనుకునే ప్రజల్ని బట్టి. అంటే మల్లయ్య యాదవ్ గారు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వీళ్ళు వెళ్లే వాళ్ళు కూడా ఒక ఆరోపణ చేసి వెళ్తున్నారండి. ఈ రోజు పార్టీ వీడడానికి ప్రధాన కారణం కావ్య గారు చెప్తున్నది ఏంటంటే ఇక్కడ లిక్కర్ స్కామ్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అవినీతి, ఈ అంశాలన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఉండలేమన్నది ఈ ఆరోపణలు అక్కడ చూపిస్తున్నారు కదా. ఇప్పుడు కావ్య గారు ఇంతకుముందు పార్టీలో ఎన్ని సంవత్సరాలు పనిచేసారు, వారికి ఉన్న అనుభవం ఏమున్నది? అయినా కానీ ఒక వృత్తిరీత్యనో లేకపోతే రాజకీయ వారసత్వం ఉందనో కడియం శ్రీగారు గారు ఒక సీనియర్ నాయకుడు అని చెప్పేసి వారి కుటుంబం నుంచి ఇవ్వాలని చెప్పేసి వారు అడిగితే వారి సలహా మేరకు, వారి సూచన మేరకు, వారి కోరిక మేరకు అవకాశం పార్టీ ఇచ్చింది. ఇచ్చేటప్పుడు మరి ఎవరిని ఆలోచించుకోవాలి. ఇచ్చిన తర్వాత ఈ రోజు ఎవరో ప్రలోభ పెడితే ప్రలోభాలకు గురయ్యి కొత్త అంశాలు గుర్తుకొచ్చి ఈ రోజు నేను పోటీకి తప్పుకుంటా అని చెప్పేసి ఉత్తరాలు రాయటం అనేది దురదృష్టకరం. మరి మామూలుగా ఆమె కూడా చదువుకున్న అమ్మాయిలని ఒక ఉన్నత చదువులు చదువుకొని ఈరోజు సమాజంలోకి వచ్చిన తర్వాత పోటీ చేయాలన్న కోరిక ఉన్న తర్వాతనే కదా, పార్టీని సంప్రదించిన తర్వాతనే కదా అవకాశం ఇచ్చింది, ప్రకటన చేసిన తర్వాత. అప్పటికి మామూలుగా ఆరూరు రమేష్ గారు వీరి కుటుంబానికి ఇచ్చారనే ఉద్దేశంతోనే వారు పక్కకు కుదరడం జరిగింది. కాబట్టి ఒక రోజు అవకాశం ఇచ్చిన తర్వాత ఇచ్చేంత వరకు ఒక రకంగా, ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళు ఎవరో కాంటాక్ట్ లోకి వచ్చేసో వేరే పార్టీ వాళ్ళు మాట్లాడంగానే కొత్త అంశాలు గుర్తుకొచ్చేసి ఏదో నామినేటెడ్ వస్తుందనో లేకపోతే వాళ్లకున్న వ్యక్తిగత అంశాలను దృష్టిలో పెట్టుకోను వాళ్ళ లబ్ధి కోసమో ఈ రోజు ఇంకొక సరే వాళ్ళ నిర్ణయాలు కానీ మీద బురద తల్లి పక్కకు తప్పుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ అనుకూలతను బట్టి పక్కకు పోతున్నప్పుడు మళ్ళీ దానికి ఒక కొత్త రంగును
పరిస్థితి లేకుండా కాదు ఉంటుంది. కాదు మల్ల యాదవ్ గారు, నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు సరే పార్టీ మారేటప్పుడు విమర్శలు చేస్తున్నారంటే అది వేరు. ఇక్కడ కావ్య కామెంట్ చేసింది వాస్తవమే కదా. ఇక్కడ లిక్కర్స్ కేసులో చూస్తున్నాం కవిత అరెస్ట్ అయి ఉంది. ఫోన్ ట్యాపింగ్ అంశంలో చూస్తున్నాం ప్రతిరోజు ఒకరు తెరపైకి వస్తున్నారు, ఎవరెవరు ఇందులో ఉన్నారు. సో ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ ఆమె ఆరోపణలు చేయడానికి సరే ఇదేదో రాజకీయ ఆరోపణ అనుకోవడం లేదు కదా. అంటే టికెట్ ఇవ్వటానికంటే ముందే మామూలుగా ఈ ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి. ఆరోపణలు అంటే ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్ గారు కూడా జైలుకు పోయేసి వచ్చారు. నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా పోయేసి వచ్చారు. మరి ఏ రాజకీయ పార్టీలో ఆరోపణలు లేవు? ఏ రాజకీయ పార్టీలో ఇటువంటి ఆరోపణలు లేకుండా జరిగింది? అధికార పక్షంగా ఉన్నవాళ్ళు, ప్రతిపక్షాలలో లేకపోతే ఇతర మామూలుగా ప్రాంతీయ పార్టీలను ఇబ్బంది పెట్టడానికి కేంద్రంలో ఉన్నవాళ్ళు, జాతీయ పార్టీ వాళ్ళు సహజంగా చేసే ఆరోపణలే. ఈ ఆరోపణలు ఎంతవరకు వాస్తవం ఉంది, అవాస్తవం ఉంది అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. ఈ కేవలం ఆరోపణలు మాత్రమే ఇవి. అంత మాత్రాన ఈ రోజు కొత్తగా రాత్రికి రాత్రి వచ్చిన విషయాలు కావు, నిరూపించి బయటకి రాలేదు. ఇవి ఎప్పటి నుంచో దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. మరి ఆమె కూడా ఇక్కడనే మామూలుగా వరంగల్లోనే ఉంటున్నారు, లేకపోతే తెలంగాణలో ఉంటున్నారు, విదేశాల నుంచి రాలేదు. ఈ విషయాలన్నీ ఎవరు గోప్యంగా ఉంచలేదు. మరి ఇవాళ కొత్తగా మామూలుగా అభ్యర్థిగా ప్రకటన అయిన తర్వాత వేరే వాళ్ళు ఏదో మాట్లాడితే ఆ మాటలను పట్టుకొని ఈ రోజు కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. సంగప్ప గారు, బీజేపీ ఎలా చూస్తుంది? ఏంటి పార్టీ ఉంటుందా? రేపు లోక్సభ ఎన్నికల లోపు ఈ అభ్యర్థులను కూడా మీరు కొందరిని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కొందరిని తీసుకెళ్లిపోయే అవకాశం ఏమైనా ఉందా? అసలు పార్టీ వీడడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటారు బీఆర్ఎస్ పార్టీకి నుంచి? ప్యానెల్లో ఉన్న పెద్దలకి 6 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నమస్తే రాజేష్ గారు. 10 సంవత్సరాలు, 4-5 ఏళ్ళు తక్కువ అనుకుంటా, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ 2 సార్లు కూడా పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చినా కావాలని ఎల్పీల లెజిస్లేటివ్ పార్టీకి మొత్తం టీడీపీ కావచ్చు, టీడీఎల్పీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ ఎల్పీ కావచ్చు, వాటి పూర్తిగా పార్టీలో కలుపుకొని ఇక మాకు ఎదురే లేదని చెప్పి విచ్చలవిడిగా వాళ్ళు పాలన చేసిన చూడు, దానికి వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఈరోజు ఒక ఎంపీ క్యాండిడేట్ ప్రకటించిన వారం రోజుల తర్వాత నీ పార్టీ వద్దు పో, నీ పార్టీ మొత్తం అవినీతిమయమైపోయింది, ఇది దుర్మార్గం, ఇది ఈ పార్టీని ఎవరు కాపాడలేడని చెప్పి ఆమె వాళ్ళు ఇచ్చినటువంటి ఏమంటారు దానికి ఎంపీ క్యాండిడేట్ ని ఇట్లా ఇసిరేసి ఆమె వెళ్ళిపోతుందంటే వాళ్ళు ఎంత ఆత్మవిమర్శ చేసుకోవాలి, వాళ్ళు చూసుకోవాలి. అంటే ఈ రోజు రాజకీయాలు విచ్చలవిడితనం చేస్తే ఏముంటది అనేది ఇది ఒక ఎగ్జాంపుల్. ఆయనకి కేసీఆర్ గారికి పూర్తి మెజారిటీ వచ్చింది, ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం కానీ. ఫస్ట్ టైం ఏమో బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కండి అని చెప్పి వ్యవహరించి బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పోతున్నామని చెప్పి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి కావచ్చు, లేకపోతే వేరే టీడీపీ నుంచి కావచ్చు, వాళ్ళందరూ వచ్చి పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత అభివృద్ధి కోసం పోతున్నాం అన్నారు. ఇప్పుడు ఏముంది, నువ్వు నేర్పిన విద్యనే నీరజాక్షి అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఆయన నేర్పింది దాన్ని ఫాలో అవుతున్నాడు ఆయన. తర్వాత రాజకీయ పార్టీల్లో ఎన్నికల సమయంలో నాయకులు మారడం సహజం. అది మన భారతదేశంలోనే కాదు, ఎక్కడ ఉంటుంది, మన దగ్గర ఎక్కువ ఉంటుంది. తర్వాత దానికి అది తప్పు కూడా కాదు. కానీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు రాజీనామా చేయకుండా పోవడం అనేది తప్పు 100%. ఇప్పుడు కానీ ఒకటి సంగప్ప గారు, ఒక అంశము, ఇప్పుడు సంగప్ప గారు, ఇప్పుడు ఎవరు అధికారంలో ఉంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్ళడం అనేది అది ఏం సంస్కారం, మనం ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు. సో ఇప్పుడు ఉంటుంది, గతంలో మనం చూసాము ప్రతిపక్ష పార్టీలో ఉండి ఫైట్ చేసిన రోజులు చూసాము. ఈ రోజు ఎక్కడ అధికారం ఉంటే ఆ పార్టీలోకి వాళ్ళు వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది, ఇది ఎంతవరకు రేపు మన రాబోయే రోజుల్లో మనం యూత్కు ఏం మెసేజ్ ఇస్తున్నట్లు, ఇది కరెక్ట్ సరైన సంప్రదాయం అనుకోవాలా, లేక ఏం చెప్పాలి? అంటే గతంలో కేసీఆర్ చేశాడు కాబట్టి ఇప్పుడు మేము చేస్తున్నాం అని చెప్పేసి వీళ్ళు చేస్తున్నారు అనుకోవచ్చు. మీరు అడిగిన ప్రశ్న చాలా డీటెయిల్ క్వశ్చన్ అది. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఉన్న రేపు ఎక్కడ ఉంటుందో తెలియదు. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది, ఏ పార్టీ నాయకుడు ఏ పార్టీకైనా పోవచ్చు. మేము అంటుంది ఏంటంటే ఒక పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి పార్టీ ఫిరాయింపు చేస్తే తప్పు, కానీ పార్టీ మారడం తప్పు లేదు. ఇప్పుడు ఉన్న పార్టీలో దానికి 2-3 కారణాలు ఉంటాయి. ఒకటి, ఆయనకి ఇప్పుడు ఎలక్షన్ టైం ఉంది, టికెట్ రాకపోవడమో ఇంకేదో కారణంతో పార్టీ మారుతున్నారు. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారుతున్నారు అన్న ఒక ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకంటే 10 ఏళ్ళు రాష్ట్రాన్ని శాసించినటువంటి పార్టీ, ఈరోజు కేకే గారు ఆ పార్టీకి హైయెస్ట్ పోస్ట్ లో ఉన్నాడు. కేసీఆర్ గారి తర్వాత పెద్ద పోస్ట్ ఆయనదే. అవును, కేకే గారు కూడా ఈరోజు పార్టీ మా ఇంటికి పోయి నీ పార్టీ వదిలేసిపోతున్నా అని చెప్పి ఫామ్ హౌస్ కి పోయి ఆయనకి చెప్పి వస్తున్నాడంటే ఎంత
తప్పు చేసిరో ఇన్ని రోజులని వీళ్ళు అర్థం చేసుకోవాలా మొదటి. ఇంకోటి ఇట్లానే పార్టీ మారుతున్నటువంటి నాయకుడు పైన మాట్లాడుతూ కేవలం మన ముందు అన్ని పెడతారు, అన్ని ఫ్రూట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి, అన్ని తినడానికే ఉంటాయి, ఒకటి కూడా ముట్టడానికి ఉండదు. నేను ఏం పని చేయాలో నేను చేయాల్సిన పనికి సంబంధించి అన్ని ఉంటాయి, కానీ ఒక్క పని కూడా నాకు చేయడానికి ఉండదు. నేను కేవలం అలంకార ప్రాయంగానే ఈ 10 ఏళ్ళలో 5 ఏళ్ళలో ఉంటే ఆ రాజకీయ నాయకుడు ఎవరైనా ఎందుకుంటారు అనేటువంటి ఒక విషయం కూడా ఆయన ప్రస్తావించింది పేరెందుకు. సో ఇది కూడా అంతే కదా. ఇప్పుడు నియంతలాగా పాలిస్తే ఏమవుతుంది అనేందుకు ఇప్పుడు బీఆర్ఎస్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక ఎగ్జాంపుల్. బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు రాష్ట్రాన్ని 10 ఏళ్ళ పాలనలో కూడా పార్టీని తర్వాత పాలన రెండు కూడా ఆయన ఏమంటారు కఠినమైనటువంటి ఒక నియంతలాగా వ్యవహరించింది కాబట్టి అక్కడ అందరూ వెళ్ళిపోతున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఒకటి మా పార్టీ నుంచి కూడా పోయారు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోయారు. కాకపోతే అధికారంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కువ మంది కాంగ్రెస్ చేరుతున్నారు, కొంతమంది మాదాలను చేరుతున్నారు, నేను కాదంటలేను. కానీ ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు అనేది నిజంగా మీరు అన్నట్టు 10 years కదండి, 10 years పూర్తిగా మాకు ఎవడు ఎదురలేడని పాలించారు కదా. సడన్ గా ఒక్కసారి మీరు పైన ఉన్న కడియం కావ్య గారిని కడియం సిఆర్ గారు మారినట్టే. కడియం కావ్య గారు ఎవరు? కడియం సిఆర్ గారి కూతురు. కడియం సిఆర్ గారు ప్రెసెంట్ ఎమ్మెల్యే. రేపో ఎల్లుండో కడియం సిఆర్ గారు కూడా కాంగ్రెస్ లో చేరుతున్నట్టే కదా, ఇది ఆల్రెడీ పత్రికలు వచ్చేసింది. ఆ తర్వాత ఆల్రెడీ దానం నాగేంద్ర గారు చేరారు, కేకే గారు తర్వాత ఆయన కూతురు ఇద్దరు చేరుతున్నారు ఎల్లుండి. ఇది ఇప్పుడే నిజామాబాద్ నుంచి బ్రేకింగ్ చూసిన నేను. నిజామాబాద్ నుంచి ఇద్దరు కీలకమైన నాయకులు బీఆర్ఎస్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. ఇంద్రకరణ్ రెడ్డి అంటే వాళ్ళు చేసిన తప్పిదాలకి ఇది ఏమంటారు రిజల్ట్ అని నా ఉద్దేశం. అంటే ఒకటి సంగప్ప గారు, అంటే గతంలో ఏమంటారు చూడు, గతంలో చేసిన పాపాలు ఇప్పుడు అనుభవిస్తున్నారు అనుకోవచ్చు అంటారు. 100% అంతే కదా. అంటే నేనేమంటా ఇప్పుడు ఒకటి దానికి ఆన్సర్ నేను చెప్పలేదు, పెద్ద మనుషులు వాళ్ళు చెప్తారు. ఎందుకంటే ఎవరిని కూడా ఎవరు పార్టీలు మారద్దు అని చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. మీరు అన్నట్టు బాగా కొత్తగా రాజకీయాలకు వచ్చిన వాళ్ళకి బాగా ఇబ్బంది ఉంటుంది. యూత్ కి ఏం చెప్తారు సందేశం అంటే అలాంటి వాళ్ళు మేము షాక్ కావాల్సింది, మేము కూడా ఏం చేయాలి. వెంకటస్వామి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెంకటస్వామి గారు ఏంటి, కావ్య గారు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు, కేకే తాతో పాటు ఇటు విజయలక్ష్మి గారు, అంటే వీళ్ళే ఉన్నారా? ఇంకా రాబోయే రోజుల్లో లోక్సభ ఎన్నికల లోపు మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులందరూ కూడా కాంగ్రెస్లో పార్టీలో చేరబోతున్నారు. అంటే ఈ చేరికని ఏ రకంగా చూసాలి? ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు చెప్తూ ఉన్నారు ఇక్కడ భయపెట్టే ప్రయత్నం చేస్తుంది అధికార పార్టీ, సో అట్లా వీళ్ళు జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుందని ఒక ఆరోపణ చేస్తున్నారు. నిజమేనా లేక? ముందుగా అందరికి సంగప్ప గారికి, వేణు గారికి, మల్లన్నకు అందరికి నమస్కారం. మీకు కూడా ఇప్పుడు ఇది సంగప్ప గారు చెప్పినట్టుగా వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాల ద్వారా పార్టీ మార్పులు జరుగుతున్నాయి. వారన్న పదాన్ని నేను ఒకదాన్ని ఏకీభవించలేను, పార్టీ మారడం పెద్ద తప్పు కాదు అనేది. అది అంటే భారతీయ జనతా పార్టీలో వారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వారు కూడా అంటే మేము అసెంబ్లీ టికెట్ ఆస్పిరెంట్ ప్లస్ పార్లమెంట్ టికెట్ ఆస్పిరెంట్, ఎందుకు వారు మరి టక్కన మారలేదు? ఆయనకైతే ఏం పదవి లేదు, నేనున్నాను, నాకు 2 సార్లు అసెంబ్లీ ఇవ్వలేదు, పార్లమెంట్ కన్సిడరే చేయలేదు, ఎందుకు మారలేదు అంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మనం దాని సిద్ధాంతం నచ్చా లేకపోతే అప్పుడున్న పరిస్థితులను బట్ట మనకు నచ్చే ఒక పార్టీలో చేరినాం కదా. చేరిన తర్వాత ఊరికే ప్రతి ఎలక్షన్ కు పార్టీలు మారడం అనేటువంటి ఏదైతే సంస్కృతి ఉందో దీన్ని ఏ రకంగా కూడా నా పార్టీ కావచ్చు మిగతా పార్టీ కావచ్చు ఇది మీరు అన్నట్టుగా భవిష్యత్తు యువతకు లేకపోతే భవిష్యత్ తరాలకు ఒక రాంగ్ మెసేజ్ ఇస్తున్నాం మనం. అయితే దీన్ని ఈ రాష్ట్రంలో రాజకీయ విలువల హననం అయితే ఏదైతే జరిగిందో దానికి సంపూర్ణమైనటువంటి బాధ్యత కేసీఆర్ గారిదే. సంగప్పన్ అన్నట్టుగా నీకు మెజారిటీ వచ్చిన తర్వాత కూడా వేర్ ఇస్ ద నీడ్ ఆఫ్ దట్ అంటే దేశంలో జరుగుతున్న ఈ పార్టీ ప్రేమికుల దానికి విరుద్ధంగా ఒక జాతీయ పార్టీకి అంటే అప్పటికి టీడీపీ కూడా ఫస్ట్ టర్మ్ లో జాతీయ పార్టీకి అనౌన్స్ చేసుకునే ఉన్నది, కాంగ్రెస్ పార్టీ కూడా సెకండ్ టర్మ్ అనౌన్స్ అంటే ఉన్నది జాతీయ పార్టీగా. అట్లాంటి జాతీయ పార్టీ నుంచి మేము ఎల్పీ మొత్తాన్ని రద్దు చేసి ఎల్పీనే మేము విలీనం చేసుకుంటున్నాం. మొన్న ఈ సబితా ఇంద్రారెడ్డి అంటే గ్రూప్ జాయిన్ అయినటువంటి సందర్భం ఏదైతుందో ఇది వారే
కాదు ఏ విలువలైతే కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ మీద ఒక అద్భుతమైనటువంటి నీతివంతమైనటువంటి వాల్యుబుల్ స్టేట్స్మెన్ పాలిటిక్స్ ని ఎస్టాబ్లిష్ చేయగలిగే శక్తి అంటే అవకాశము కేసీఆర్ గారికి వచ్చింది. కానీ దాన్ని ఆయన సంపూర్ణంగా మిస్యూజ్ చేసి కాదు ఒకటి వెంకటస్వామి గారు, ఒకటి ఇప్పుడు నిన్న కేకే గారు మాట్లాడింది, వెంకటస్వామి గారు నిన్న కేకే దాకా తీసుకుపోయినటువంటి పూర్తి బాధ్యత కేసీఆర్ గారిదే. దానికి సంబంధించి అలా ఎవరైతే ఈ కప్పదాటుడు వాళ్ళు ఎవరైతే అటు దొరికి ఇటు దూకి వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్యమం నుంచి పనిచేసి ఆయనకు వెన్నుదన్నుగా నిలబడి ఇది ఉద్యమంలో దెబ్బలు తిని ఉద్యమంలో పూర్తి విశ్వాసనీయత పనిచేసిన ఒక విషయం. ఇప్పుడు నిన్న కేకే కామెంట్ చేసింది చూస్తే, ప్లీజ్ ఒక్క నిమిషం వెంకటస్వామి, నిన్న కేకే కామెంట్ చేసింది ఏంటంటే నేను సొంత గూటికి వెళ్తున్నా అంటే చచ్చే వరకు నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటాను, ఈ రకమైన కామెంట్ చేశారంటే కాంగ్రెస్ పునరీకరణ జరుగుతుందా అంటే ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న వీళ్ళంతా కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా సొంత గూటికి వెళ్ళాలనే ఆలోచనతోనే ఉన్నారనుకోవచ్చా? ఇప్పుడు వీళ్ళందరూ కూడా రేపు సొంత గూటికి వెళ్ళాలనుకున్న రోజు సొంత గూటిని నేను ఇప్పుడు నా పార్టీకి సంబంధించిన నన్ను క్వశ్చన్ చేయొచ్చు, కానీ కేకే గారు కావచ్చు లేకపోతే ఇంకొక పీకే గారు కావచ్చు, కానీ వీళ్ళందరూ కష్టంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కష్టం ఉన్నప్పుడు ఎక్కడ సొంత గూటి గుర్తు రాలేదా అండి? ఇవాళ అధికారంకి వచ్చినాము, వాళ్ళ దయతోటి రాలేదు, ప్రజల దయతోటి ఇవాళ అధికారంకి వచ్చినాం. అధికారం ఉన్నది కాబట్టి బెల్లమ్మ దగ్గర ఈగలు వచ్చినట్టుగా చీమలు వచ్చినట్టుగా రావడం తప్పితే దాన్ని ఏ రకంగా నైతికంగా సొంత గూటి అనేటువంటి 10 ఏళ్ళు గుర్తు రాలేదా అండి సొంత గూటు? ఇదంతా నాన్ సెన్స్. నేనేమంటున్నా అంటే వాళ్ళ వ్యక్తిగత కాదు, వాళ్ళ అధికారం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోవడం అనే సంగపన్న చెప్పిండు కదా. సో నీ పార్టీ ఎదురా బాబు అని అంటే తెలంగాణలో అధికార పార్టీ అన్నట్టు పేరు. ఇప్పుడు మన బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, లేకపోతే టిఆర్ఎస్ బీఆర్ఎస్ అని లేదు. నీ పార్టీ ఏందిరా నాయన అంటే అధికార పార్టీ అని చెప్పేస్తాడు. సో ఈ రకమైనటువంటి రాజకీయంగా ఒక ఏమంటాడు విలువలు లేనటువంటి వ్యక్తుల యొక్క మార్పులు అటు ఇటు జరుగుతున్నాయి. దాంట్లో మా దగ్గరికి కూడా వస్తున్నారు, మీ బీజేపీ దగ్గరికి కూడా వెళ్తున్నారు. ఈవెన్ టిఆర్ఎస్ కూడా పోతాడు. ఇప్పుడు అవకాశాలు ఇక్కడ లేనుడు అక్కడికి పోతాడు. ఇంకా ఉన్నది కదా 15 రోజులు ఉన్నది కదా. మీరు అన్నది కరెక్టే వెంకటస్వామి గారు, మీరు అన్నది కరెక్ట్ కాదు మీరు అన్నది కరెక్టే. మరి ఎందుకు చేర్చుకుంటున్నారు? ఇప్పుడు మొన్న చూసాం, ముఖ్యమంత్రి పక్కలే ఉన్నారు, ఎవరు కేఎల్ఆర్ అనుకుంటా, కేఎల్ఆర్ కూడా అదే కామెంట్ చేశారు. అన్న మీరు ఈ దొంగలను తీసుకోకండి, మీరు గుర్తుపెట్టుకో, మేమంతా పార్టీ కోసం కష్టకాలంలో ఉన్నారు, మీరు మమ్మల్ని ఆలోచించండి అని చెప్పేశారు. సో మీలాంటి వాళ్ళు కూడా ఈరోజు మీలాంటి వాళ్ళు పార్టీ కోసం కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి మీరు పార్టీ కోసం పనిచేశారు. ఇలాంటి వాళ్ళు రావడంతో మీలాంటి వాళ్ళకు అవకాశాలు తగ్గిపోతాయి కదా, మరి ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంటున్నారు? ఇప్పుడు మా అవకాశాలు తగ్గుతాయి అనే దానికంటే ఎక్కువ ప్రజల నుంచి వచ్చే క్వశ్చన్స్ ను బేస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అన్నా అనుకో, ఆయన వేరితే నాకు ఇబ్బంది అవుతుంది అని నేను అన్నా అనుకో, అది నా వ్యక్తిగత స్వార్థం కింద వస్తుంది. కానీ ఇలా సమాజానికి కూడా సమాధానం చెప్పాలి. అక్కడ వేణుగోపాల్ రెడ్డి గారు కూర్చున్నారు, వారు అడుగుతారు రేపు నన్ను, మేము మిగతా ముగ్గురు అడిగితే పార్టీ పరంగా అనుకుంటాం, కానీ వేణుగోపాల్ రెడ్డి గారు ఒక అనలిస్ట్ గా, ఒక సామాన్యుడిగా అడుగుతాడు, ఈ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఏదైతే చేసిందో అదే మీరు చేస్తే దానికి దీనికి తేడా ఏందని నేను తెలంగాణ ఉద్యమకారుడుగా నేను పదే రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగినదే మళ్ళీ మీ టైంలో జరుగుతుంది అనేటువంటిది ఆ కంపారిజన్ చేసి అడిగినండి నేను. కాబట్టి ఇవాళ నేను ఏమంటున్నా అంటే, వేరే ఇట్లా మాట్లాడితే ఏమంటున్నా అంటే నన్ను పాలిటిక్స్ లో నువ్వు ఫిట్ గా ఉన్నా అని అంటాడు. సో కానీ పాలిటిక్స్ లో విలువలతోటి ఫిట్ అయి ఉన్నాం. సంగపాడ కూర్చున్న సంభావ నేను కావచ్చు, విలువలకు కట్టుబడి ఉన్నాం మేము. సో కాబట్టి విలువల బేస్ లో జరగాలి ఏదైనా. నిజంగానే దానికి ఆయన గతంలో చెప్పినటువంటి ఏదో అభివృద్ధి లేకపోతే దీనికి సంబంధించి నిజంగానే అప్పటిదాకా జరగకుంటే ఇప్పుడు ఏం తొందర లేదు మాకు. యాక్చువల్లీ ఆల్రెడీ ఉన్నటువంటి లీడర్షిప్ ఎగ్జిస్టింగ్ లీడర్షిప్ ఏదైతే ఉన్నదో 15 నుంచి కొట్లాడిన వాళ్ళు ఈ తెలంగాణ ఎలక్షన్స్ లో పార్లమెంట్ ఫేస్ చేయగలిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది తీసుకుంటున్నారు. ఇక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ ఓడిపోయిన వాళ్ళు పోటీ చేయొద్దు అనేటువంటిది మా పార్టీనే స్టేట్మెంట్. దానివల్ల కొంతమంది ఓడిపోయినటువంటి వర్తున్నటువంటి వాళ్ళు అప్లై కూడా చేయాలి, అడగని కూడా అడగలేదు. సో ఇలా
జీవన్ రెడ్డి గారికి ఇవ్వగానే మమ్మల్ని అందరినీ క్వశ్చన్ చేస్తున్నారు అంటున్నారు. అరే నిన్నదాకా అట్లా అన్నారు కదా ఇప్పుడు ఇట్లా అంటున్నారు. సో ఓడిపోకుండా మాకు అవకాశాలు రాకుండా ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వలేదు. సో ఇదంతా కూడా అధిష్టానము పెద్దలు రేవంత్ రెడ్డి గారు వారు ఏ ఆలోచనతో చేస్తున్నారో పార్టీలో ఉండి ఆయనను విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. కానీ ప్రజలకు సమాధానం చెప్పడంలో కొద్దిగా తడబాటు మాకు వస్తుంది. ఒక్క నిమిషం ఎన్నో ఏందనంటే ఇవాళ ఫ్లో మా వైపు ఉన్నది, ప్రజలు మా వైపు ఉన్నారు, ఫ్లో మా వైపు ఉన్నది. డెఫినెట్ గా పార్లమెంట్ ఎలక్షన్ లో మేము మాక్సిమం స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉన్నది. ఇదంతా కూడా దానికే సూచికగా నేను చెప్పాలి. వేణుగోపాల్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. చూస్తూ ఉన్నాం గత కొద్ది రోజులుగా రాజకీయాలు చూస్తున్నాము, ఎవరు ఎటువైపు పోతున్నారో తెలియట్లేదు. ఈ రోజు ఇక్కడ ఉంటున్నట్టు సాయంత్రం వరకు గతంలో సేమ్ ఇలాంటి రిపీట్ ఉండే, ఇప్పుడు ఇదే రిపీట్ అవుతుంది. ఏంటి అసలు విలువలు ఎక్కడ పోతున్నారు? అసలు కేకే లాంటి వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అనుభవించారు, పదవులు అనుభవించారు, చాలా మంది ఇంపార్టెన్స్ ఇచ్చారు, దానం నాగేంద్ర లాంటి వాళ్ళు. ఈ రోజు వీళ్ళందరూ కూడా పార్టీ వీడుతున్నారంటే పవర్ కోసం పోతున్నారు అనుకోవాలా, లేదు నేను ఇంతకుముందు అన్నట్లు ఒక సొంత గుడ్డికి చేరుతున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటే స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి అంశాలను మనం విన్నాం కదా, అందుకోసం వెళ్తున్నారు అనుకోవచ్చు. రాజ్ గారు మీతో పాటుగా సోదరులు మల్లన్న గారికి, అదేవిధంగా సంగప్ప గారికి, కత్తి వెంకటస్వామి గారికి, అందరికీ అదేవిధంగా 60 వీక్షకులు శుభోదయం. పెద్దలు అందరూ కూడా కొంత పార్టీలకు అతీతంగానే మాట్లాడారు, విషయాలు చెప్తూ వచ్చారు. ఇక మా కత్తి వెంకటస్వామి అయితే ముందే చెప్తాను, కత్తి పట్టుకుని నువ్వు కాంగ్రెస్ ఉంటే కుదరదు, అట్లా పార్టీలో తిరిగితే కుదరదు, కత్తి పక్కన పెట్టి తిరగమని చెప్తా ఉంటారు. ఆయన తిరగాడు, అట్లే తిరుగుతుంటాడు. వాస్తవం చెప్పాడు. ఏంటంటే వాళ్ళు వీళ్ళ సంగప్ప గారు కూడా ఒక విషయం చెప్పింది ఏంటంటే, ఇక్కడ ఎక్కడ అధికారం ఉంటే అటువైపు వెళ్తున్నారు అంటే తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, చెప్పేవాడికి లేకుండా వినేవాడికన్నా ఉండాలి కదా అని చెప్పి. అంటే వచ్చేవారికి లేకుండా చేర్చుకునేటటువంటి వాళ్ళకన్నా కొద్దిగానే ఉండాలి కదా. నిన్న మొన్న అక్కడ ఉండి ఏం తిట్టారు, ఏం మాట్లాడారు. ఇప్పుడు ఇవాళ ఇటుపోతే నేను మాట్లాడతలేను, అటు పోయినప్పుడు టీఆర్ఎస్, ఈ రోజున్న బీఆర్ఎస్ పార్టీ, ఆ రోజున్న టీఆర్ఎస్ లో పోయినప్పుడు కూడా వీళ్ళంతా కూడా అవినీతి పరులైనా అయి ఉంటారు, లేకపోతే పదవి లేకుంటే బతకడం కష్టం అనేటటువంటి పదవి వ్యామోహంతో ఉన్న వాళ్ళన్నా ఉంటారు. ఎందుకంటే విలువలు లేవు, పాడు లేవు, ఏమీ లేవండి వీళ్ళు. ఇప్పుడు సరే కావ్య గారు పోయిన దాని గురించి నేను మాట్లాడలేదు, ఎందుకంటే ఆమెకి ఇంకా టికెట్ బీఫామ్ ఇవ్వలేదు, పోటీ చేయలేదు, గెలవలేదు, ఓడలేదు. సరే వాళ్ళు ఇష్టం. అదే కడియం శ్రీహరి గారి విషయానికి వస్తే వేరుగా ఉంటుంది, కావ్య గారి విషయంలో వేరుగా ఉండే అవకాశం. పార్టీ పదవి ఇస్తున్నారా లేకపోతే ఏం జరిగింది అది వేరే విషయం. మొత్తం ఓవరాల్ గా మనం మాట్లాడితే రాజేష్ గారు, ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తూ మనం పోతా ఉంటే కనుక ఖచ్చితంగా తెలంగాణలో ఎక్కువ మొత్తంలో రాజకీయ నేతలంతా కూడా అవినీతికి పాల్పడ్డారు అనేది మనకు కనపడతా ఉంది. పాల్పడ్డారు అనడానికి కారణం ఏమి కనపడతా ఉంది? ఎక్కడైతే అవినీతి విషయాలు బయటకు వస్తాయో మేము కూడా పెద్ద వాళ్ళకే ఈరోజు దిక్కులేదు, మాకెవడు దిక్కుంటాడు అనేటటువంటి భయంతో, లేకపోతే వీళ్ళు ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా, లేకపోతే ఒక విధమైనటువంటి నిరాశ వీళ్ళలో కలిగిందా ఏందనేది అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే రాజకీయాలు సొంత కూటు, సొంత పార్టీ, నియోజకవర్గ అభివృద్ధి ఏందండి ఈ మాటలన్నీ? మనం వాళ్ళు చెప్తా ఉంటారు, మనం వింటా ఉండాలి, మనం మాట్లాడుతూ ఉండాలి, రాస్తా ఉండాలి కదా. సొంత గూడు కాదు వేణుగోపాల్ రెడ్డి గారు, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ వీళ్ళ ఆ విషయం చెప్పట్లేదండి, మీరు గుర్తుపెట్టండి. ఇక్కడ పార్టీ పైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి కదా, ఇప్పుడు వీళ్ళ భవిష్యత్తు కూడా ఇంపార్టెంటే కదా. సో మా భవిష్యత్తు కూడా చూసుకోవాలి కదా, ఈ పార్టీలో ఉంటే ప్రజలు విశ్వసిస్తారా అనేది. ఇప్పుడు ఎన్ని ఆరోపణలు వచ్చాయి పార్టీ పైన, లిక్కర్ స్కామ్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్, ప్రతి దాంట్లో ఏదో ఒక స్కామ్ లో పార్టీ ఉందంటున్నారు కదా. ఇది మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు అంటున్నారు వాళ్ళు చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. ఒకటి ఏంటంటే ఒకటి వెతుక్కోవాలి కదండి, ఒక రీజన్ అనేది వెతుక్కోవాలి. నేను పలానా వాళ్ళ గురించి అని మాట్లాడతలేని ముందే చెప్పాను. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఏ పార్టీ మీద లేవండి ఆరోపణలు? ఈ రోజు మీరు చెప్పండి, ఏ పార్టీ మీద ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మీద లేవు ఆరోపణలు? ఉంటాయి, ఉండేయని కాదు, అక్కడే ఉండమని నేనేం చెప్పట్లేదు. కాకపోతే నిన్న మొన్న టికెట్ ఇచ్చే వరకు ఎన్ని రోజులు అయిందండి రాజేష్ గారు? మనం కూడా మాట్లాడేటప్పుడు మిమ్మల్ని అడగకుండా టికెట్ ఇచ్చారా, మిమ్మల్ని అడగకుండా టికెట్ ప్రకటించారా, ఇదే విషయం మీకు ముందు తెలియదా? అలా అనుకున్నప్పుడు మనం ఏంటంటే ఇక్కడ మూకుమ్మడిగా ఒక పార్టీని భూస్థాపితం చేయాలని చేసేటటువంటి కుట్రనా, లేకపోతే అదే రేవంత్ రెడ్డి గారు అనేక బహిరంగ సభల్లో గెలిచినటువంటి వాళ్ళు, లేకపోతే రాజీనామా చేయకుండా వేరే పార్టీలో విలీనం అవుతున్నప్పుడు చేసినటువంటి స్టేట్మెంట్స్, ఆ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు చేసినటువంటి స్టేట్మెంట్స్ ఒకవైపు. ఇప్పుడు సంగప్ప గారికి ఆయన చాలా సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు అనేక చర్చలు చేసినప్పుడు కూడా ఆయన కూడా విషయం తెలియదు కాదు. బీజేపీ ఈ రోజు మాట్లాడుతూ ఉంది, కానీ బీజేపీ రాష్ట్రాల్లో పార్టీలను చీల్చి వేరే పార్టీగా సింబల్స్ ఇచ్చి వాళ్ళకు ప్రభుత్వాలను ఏర్పాటు చేసినటువంటి చరిత్ర వాళ్ళకు ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి సమర్థించుకోవాలి. వీళ్ళు ఎందుకు పార్లమెంట్ లో ఇన్ని చట్టాలు మార్చారు, ఎందుకు మార్చలేకపోతున్నారండి? ఈ 2/3 మెజార్టీ లేదు, 2/2 మెజార్టీ లేదు, ఏమీ లేదు.
ఒకసారి గెలిచి వాళ్ళు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత సభ్యులు మారుతున్నట్టుగా సంకేతాలు వస్తే ఆటోమేటిక్గా మెంబర్షిప్ను క్యాన్సిల్ చేసేటటువంటి విధంగా చట్టాన్ని మార్చడానికి నరేంద్ర మోడీ గారి మించినటువంటి వాళ్ళు ఈరోజు దేశంలో ఉంటారని నేను అనుకోవట్లేదు. వాళ్ళకున్న బలమేం తక్కువ కాదు. ఈరోజు ఏ బిల్లు వీగిపోయిందండి పార్లమెంట్లో ప్రవేశపెడితే ఎందుకు వేణుగోపాల్ రెడ్డి గారు ఒక విషయము మీరు సరే ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు. గతంలో కేసీఆర్ కూడా ఇలాంటి పనే చేశారు కదా. ఆయన ఏం శుద్ధపూసని నేను చెప్పట్లేదు కదండి. నేను ఏమంటున్నానంటే అటు పోయినప్పుడు కూడా మనం అదే చెప్పామని చెప్తున్నాం కదా రాజేష్ గారు. మనం వినాల్సినటువంటిది ఏంటంటే ఇప్పుడు నీవు నేర్పిన విద్య. ఒక్క నిమిషం వేణుగోపాల్ రెడ్డి గారు, ఒక్క నిమిషం సంగప్ప గారు చెప్తున్నారు. ఒకటి వేణుగోపాల్ అన్న చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు. ఫిరాయింపుల చట్టాన్ని సార్ వేణుగోపాల్ సార్ మీకు తెలుసు ఆల్రెడీ పార్టీ ఫిరాయింపుల చట్టం ఉంది. ఒక పార్టీలో ఒక గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళు వేరే పార్టీకి మారాలంటే ఖచ్చితంగా రాజీనామా చేసి పోవాలి. అది ఆల్రెడీ చట్టం ఉంది. దాన్ని ఇంకా బలోపేతం చేయాల్సిన అందులో ఉన్న లొసుగులను తీసుకుని మీరు అన్నట్టు 2/3 అనేటువంటి ఆప్షన్ తీసుకొని కొన్ని చోట్ల జరుగుతుంది. వాస్తవం కావచ్చు, ఇంకా వాస్తవం అంత తప్పులు లేదు. కానీ నేను ఏమంటా అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు అంటారు కదా నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఏ బిల్లు పెట్టినా సక్సెస్ చేయించుకుంటున్నారు, పాస్ చేయించుకుంటున్నారు అంటే ఇది కూడా జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఆల్రెడీ మా బీజేపీ ఉంది. పార్టీ మారిన పార్టీ మారిన నేను ఒప్పుకుంటున్నా సార్. మేము వీళ్ళని ఇప్పటివరకు పార్టీ చీల్చిన అక్కడ ఇప్పుడు పార్టీ అంతర్గత కొట్లాటలు ఉన్నటువంటి టైంలో ఆ పార్టీ చీలిపోయినప్పుడు ఒక పక్షానికి మేము మద్దతు ఇస్తున్నాం అంతే. మీరు దాన్ని మేమే చీల్చినామని చెప్తే ఎట్లా? ఈ రోజు మహారాష్ట్రలో పార్టీ చీలిపోతే అది ఉద్ధవ్ ఠాక్రేకి ఏక్నాథ్ సిండేకి వచ్చినటువంటి గొడవ వల్ల వాళ్ళు పార్టీ చీలిపోయింది. చీలిపోయినప్పుడు ఏక్నాథ్ సిండే వర్గానికి మేము మద్దతుగా ఉన్నాం. ఒక పక్షానికి కర్ణాటకలో 12 మంది ఎమ్మెల్యేలు మీకు గుర్తు చేస్తున్నా రాజీనామా చేయించి వాళ్ళు పోటీ చేయించి మళ్ళీ వాళ్ళని గెలిచిన తర్వాతనే పదవి ఇచ్చినటువంటి పరిస్థితి మాది. ఎప్పుడు కూడా ఒక పార్టీ నుంచి వేరే పార్టీకి మారుతున్నాం, ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలో ఎంపీ గెలిచిన అంటే రాజీనామా చేసి మాత్రమే రమ్మని చెప్తాం. ఎట్టి పరిస్థితిలో వాళ్ళని తీసుకునేలేదు. మరి ఇంత దిగజారుతనం అయితే బీజేపీ లేదు. కాకపోతే పార్టీ పదవి లేని నాయకులు ఉంటారు చూడండి. ఇక అన్ని సేమ్ మీరు అన్ని చెప్పిన అన్ని కూడా వాస్తవాలు. కేవలం అధికారం అక్కడ మారేటువంటి నాయకులు ఉంటారు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఉంటావు. రాజకీయ పార్టీకి ఏం కావాలా? అధికారం కావాలి. రాజకీయ పార్టీకి గెలవడమే కావాలి. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు తీసుకోక తప్పదు, కాంగ్రెస్ అయినా బీజేపీ ఎవరైనా. కాకపోతే ఎథికల్ గా ఒక పార్టీ సింబల్ మీద గెలిచిన వాడు వచ్చిండు రాజీనామా చేసి తీసుకోవాలా, మేము దాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాజేష్ గారు నేను 30 నిమిషాలు ఉన్నాను లైవ్ లో, 3 నిమిషాలు కూడా మాట్లాడలేదు. అందరి విన్నాను, ఎక్కడ కూడా ఇంటర్వ్యూ కావట్లేదు. దయచేసి నేను తప్పు చెప్తే మళ్ళీ వాళ్ళు కూడా మాట్లాడవచ్చు. ఏమంటారంటే కర్ణాటకలో జరిగినటువంటిది, మహారాష్ట్రలో జరిగినటువంటిది, హిమాచల్ ప్రదేశ్ లో జరిగినటువంటి పరిణామాలు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. నేను బీజేపీ తప్పుడు విధానం అవలంబిస్తుంది అనేది నా ఉద్దేశం కాదు. నేనేమంటున్నానంటే ఈ జరుగుతున్న తప్పిదాలకు ఊతమిస్తున్నటువంటి అంశాలు, చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులు, ఫిరాయింపుల చట్టాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈరోజు దేశంలో బాహుబలిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా చేయలేకపోతే రేపొద్దున పార్టీలు విచ్ఛిన్నమవుతాయి, దేశం విచ్ఛిన్నం అవుతుంది. దేశంలో ఏ పార్టీ కూడా అధికారంలో 2-3 సంవత్సరాలకు మించి కొనసాగే అవకాశాలు ఉండవు. ఉదాహరణకు మీకు చెప్తాను, ఏ బిల్లు తెచ్చినా ఎందుకు పాస్ అవుతున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఉన్నటువంటి దానిలో ఎంతమంది ఎంపీలు బీజేపీకి ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు బీజేపీకి ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్సీలు బీజేపీకి ఉన్నారు. ఏ ఎన్నికలు అయినా సరే టీడీపీ బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లుకే ఓటేస్తుంది. మీరు ఆలోచన చేయండి. కాంగ్రెస్ కు బొటాబొటి సీట్లు ఉంటే వాళ్ళకే ఇస్తారు, వైఎస్ఆర్సీపీ ఉంటే వాళ్ళకే బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లుకే మద్దతు ఇస్తారు. ఒక్క సీటు లేనటువంటి ఏపీలో బీజేపీకి 100% ఓట్లు పార్లమెంట్ లో వస్తున్నటువంటిది వాస్తవమా కాదా? అంటే ఇలా ఈ విధానాన్ని, ఈ అవకాశాన్ని వినియోగించుకొని దేశంలో భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటటువంటి విధంగా కొన్ని చట్టాలు, అదే నరేంద్ర మోడీ గారు మీకు గుర్తుందో లేదో సంగప్ప గారు, మనం కూడా లైవ్ చేశాము, ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారం రోజుల్లోనే ఈ దేశంలో అనేక చట్టాలు తుప్పుపట్టిపోయాయి. వీటిని బుట్టదాఖలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం చేయలేకపోయింది, మా పార్టీ మా ప్రభుత్వం చేయబోతుంది అనేటటువంటి విధానాన్ని ఆయన చెప్పినటువంటిది అనేక నేషనల్ మీడియాలో ప్రధాన శీర్షికలో వచ్చినటువంటిది. మీకు కావాలంటే 5 నిమిషాలు నాకు టైం ఇస్తే కూడా నేను బ్రేక్ లో కూడా మీకు పంపించగలుగుతాను సంగప్ప గారు. ఎందుకంటే ఇలాంటి అంశాలను ప్రస్తావించినటువంటి మోడీ గారు కూడా 10 సంవత్సరాల తర్వాత మనం పరిశీలించుకుంటే ఇదే ఫిరాయింపులు, ఇదే అంశాలు 2/3 అనేటటువంటిది అడ్డు పెట్టుకొని ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు కూలిపోవడం. ప్రజలు నాకు సంగప్ప గారంటే ఇష్టం అండి, నేను ఓటేస్తాను, ఆయన రేపు పొద్దున అమ్ముడుపోతాడు అనుకోండి, ఎవరికి చెప్పాలి? నేను ఒక సామాన్య ఓటర్ని,
నేను ఎవరికి చెప్పుకోవాలి? వెంకటస్వామి గారు ఈరోజు అనేక సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను. ఒక విధానాలతో ముందుకెళ్తా ఉంటాడు. ఆయన విధానాలు నచ్చి నేను ఓటేస్తాను, ఆయన అమ్ముడుపోతాడు. నేను ఎవరికి చెప్పుకోవాలి? నేను అనేది ఏంటంటే ఇక్కడ ఇలాంటి సమయంలో ప్రధాని గారు, మోడీ లాంటి వారు కానీ ఎన్నికలకు వెళ్తున్నటువంటి సమయంలో భవిష్యత్ తరాలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటే తప్పేది. ఎందుకంటే కొన్ని కోట్ల, వందల కోట్లు, వేల కోట్ల రూపాయలు ఎన్నికలకు ఖర్చు అవుతుంది. మీకు తెలియదా సంగప్ప గారు? మనం చూస్తలేమా ఎన్ని పార్టీలు ఏ విధంగా పెడుతున్నాయి? మనం చూస్తాం. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఇంత ఎక్కడి నుంచి ఖర్చు పెట్టగలుగుతున్నారు? పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎన్నికల్లో డబ్బు ఖర్చు కాదని చెప్పి ప్రధానమంత్రి గారు, మన గౌరవ ప్రధానమంత్రి గారే ఆ రోజు ఏం చెప్పారు? ప్రధానమంత్రి గారు ఒక్క నోటు కూడా మీరు పంచినా మా లెక్కలోకి వస్తుందని చెప్పి ప్రధానమంత్రి గారు ఆ పెద్ద ప్రస్తావించారు. క్రాస్ బార్డర్ టెర్రరిజం అంతమొందుతుంది అని చెప్పి ప్రధాని గారు ప్రస్తావించారు. ఇది మీరు ఆ రోజు స్టేట్మెంట్ చూడండి. పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి ప్రధాని గారు 7 నిమిషాలు 12 నిమిషాలు మాట్లాడారు. అందులో ఈ 2 అంశాలు, ఎన్నికల్లో డబ్బు ఖర్చు అనేది ఖచ్చితంగా కట్టడి చేస్తున్నాము, ఈ పాకిస్తాన్ నుంచి అంతమంది ఇస్తామని చెప్పి ప్రకటన చేశారు. మరి ఈ రోజు ఈ పెద్ద నోట్ల రద్దు తర్వాత కూడా డబ్బుల పంపిణీ అనేది ఏమైనా తగ్గిందా? తగ్గలేదు కదా. కాబట్టి ఎక్కడో విధానపరమైనటువంటి లోపాలు ఉన్నాయి. వీటిని ప్రధాని గారు ఖచ్చితంగా సమీక్షించుకొని ఇలాంటి సమయంలో నిర్ణయం తీసుకుంటారంటే అది జరగలేదు. కాబట్టి ఈ పార్టీల ఫిరాయింపులు అనేది కొనసాగుతూనే ఉంది. సార్ మరొకటి వేణుగోపాల్ రెడ్డి, ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే, నేను గేట్లు ఓపెన్ చేశాను, సో ఈ గేట్స్ ఓపెన్ చేశానని చెప్పేసి చెప్పారు కదా. ఈ గేట్స్ ఓపెన్ అనేది ఎప్పటి వరకు ఉండే అవకాశం కనబడుతుంది? టోటల్ బీఆర్ఎస్ పార్టీ విలీనం అయ్యే వరకు ఉంటుందా? చూస్తూ ఉంటే గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీని విలీనం చేశారో బీఆర్ఎస్ ఎల్పీలో, ఈరోజు ఈ ఆపరేషన్ జరుగుతుంది అనుకోవచ్చా? వీళ్ళందరూ ఇలా వెళ్తున్నారంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసే అవకాశం కనబడుతుందా కాంగ్రెస్లో? ఈ నామినేషన్ల పర్వం ముగిసే వరకు ఇలాంటి పరిస్థితి ఉంటుందండి. ఎన్నికల ఫలితాల తర్వాత మళ్ళీ పరిస్థితులు చాలా ఘోరంగా మారిపోతాయి. ఇది మనం మళ్ళీ ఒకసారి ఎన్నికల ఫలితాల తర్వాత మనం మాట్లాడుకుందాం. ఆ రోజు ఉండేటటువంటి తాజా పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, మళ్ళీ ఏ పార్టీ నుంచి ఎటువైపు నుంచి గేట్లు ఓపెన్ చేస్తారు, గెలిచినటువంటి ఎంపీలు ఎక్కడ ఉంటారు, ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఇదంతా కూడా ఆ రోజు ఖచ్చితంగా వెంకటస్వామి నన్ను పిలవండి, మనకంటే ఎక్కువ ఆయనే చెప్తాడు. ఎందుకంటే ఈ గేట్లు అంటే వీళ్ళ దగ్గర లేరా అండి? 135 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీలో మిమ్మల్ని తిట్టి, ఇందాక వెంకటస్వామి గారు చెప్పారు, పార్టీ చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళకు సొంత గూడు గుర్తు రాలేదా అండి అని చెప్పి మా అన్న వెంకటస్వామి అడిగాడు. మరి అలాంటి సమయంలో గుర్తు రానటువంటి వాళ్ళు ఇవాళ పచ్చగా కనపడంగానే కొద్దిగా కలుపు మొక్కలు తీసేసిన తర్వాత నిగనిగలాడుతుంది ఊరి అనేటటువంటిది. ఎందుకంటే పొట్టకొస్తుంటుంది. ఆ సమయంలో చాలా చూడచక్కగా ఉంటుంది. ఈ రోజు అధికారంలోకి రాగానే మళ్ళీ 4 రాళ్ళు వెనకేసుకోవచ్చు అనేటటువంటి విధంగా సొంత గూడు లేకపోతే మా సొంత ఇల్లు ఇవన్నీ గుర్తొస్తాయి. అండ్ వీళ్ళకు మనం ఏమంటున్నామంటే ఈ గేట్లు ఓపెను, గేట్లు బంద్ ఇది కాదు. ఎస్, కార్యకర్తలు ఉన్నారండి. ఎవరు లేనప్పుడు వెంకటస్వామి లాంటి వాళ్ళు ఒక 10 మంది మనకు తెలిసినటువంటి వాళ్ళు మీడియాలో రోజు ప్రజలను సమాయత్తం చేస్తూ, అప్రమత్తం చేస్తూ, ప్రభుత్వం అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళపై కేంద్రంలో, రాష్ట్రంలో వాళ్ళ విధానాలపైన ఎక్కువ పెడుతూ మాట్లాడినటువంటి వాళ్ళకు ఎంతమంది టికెట్లు ఇచ్చారని చెప్పండి. మళ్ళీ ఇతర పార్టీలోకి వెళ్ళి అక్కడ పదవులు అనుభవించి మళ్ళీ ఫ్యామిలీ ప్యాకేజీలు అండి. మీరు చూడండి రాజేష్ గారు, 1-2 టికెట్లు అంటే వేరు, ఫ్యామిలీ ప్యాకేజీలు ఒక్కొక్కరికి ఫ్యామిలీ ప్యాకేజ్ 2-3 టికెట్లు ఇస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. మరి ఇలాంటి వాళ్ళే ఉన్నప్పుడు వాళ్ళు మళ్ళీ ఉంటారా? వీళ్ళు కలిసి మలయాదవ్ గారు, అవునవును చూద్దాం. మలయాదవ్ గారు, ఎందుకు ఆత్మధైర్యం కోల్పోతున్నారు మీరు అనేది నాకు అర్థం కావట్లేదు. 3 నెలలు కాలే ఎన్నికలు జరిగి, ఎందుకు అంటే కేసీఆర్ ఒక భరోసా నింపలేకపోతున్నారా? కేసీఆర్ మాటల్ని నమ్మలేకపోతున్నారా? ఎందుకు నేను ఇంతకుముందు ఎందుకు అంత ఆ పరిస్థితి, ఎందుకు ఆత్మధైర్యం కోల్పోతున్నారు? ఎందుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది? సో ఇందులో మీ పేరు కూడా వినపడుతుంది. అంటే ఇంకోటి, ఇక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లోకి వెళ్తున్నారు అనేది ఒకటి. తర్వాత టీడీపీకి చెందిన నేతలు ఎవరైతే ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ సేమ్ ఇది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు అనేది ఈ వర్గం అంతా కూడా. ఇందులో మీరు కూడా ఉన్నారనే ఒక చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు ఆ పరిస్థితి వస్తుందని? నా విషయం వచ్చేటప్పటికి నాకు అటువంటి ఆలోచన లేదు, అవసరం లేదండి. నేను మామూలుగా రాజకీయాలలో 2-3 పార్టీలు మారినా, కానీ ఎప్పుడు అనంటే నన్ను బలవంతంగా కాంగ్రెస్ లో నుంచి మెడలు పెట్టి బయటకి గెట్టినప్పుడు, అప్పుడు అధికారంలో లేని ప్రతిపక్షంలో ఉన్న టీడీపీలోకి పోయినా. నేను టీడీపీలోనే కొనసాగిన. అధికార పక్షాన్ని వదిలిపెట్టి నేను ప్రతిపక్షంలోకి పోయినా, కానీ అధికార పక్షంలోకి పోలేదు ఇప్పుడు కూడా. అదే రకంగా అధికార పక్షంలో ఉన్నప్పుడు మామూలుగా టీడీపీలో నేను ఓడిపోయిన తర్వాత కూడా టీఆర్ఎస్ అధికారంలో ఉంటే నన్ను రమ్మన్నా కానీ నేను అప్పుడే పోలేదు, టీడీపీలోనే కంటిన్యూ అయినా. అక్కడ నష్టం జరిగినప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు పిలిచి నాకు అవకాశం ఇచ్చారు, అదే రకంగా నేను కంటిన్యూ అయినా. కాబట్టి నాకు ఈ రోజు ఏదో రాజకీయాలలో పదవుల కోసమో అధికారం కోసమో పోవాలనే ఆలోచన లేదు. తప్పకుండా రేపు నిర్ణయాలు మామూలుగా నాకేదైనా పార్టీలో నష్టం జరిగినప్పుడు, ఇంకేదో జరిగినప్పుడు ప్రజల
అభిప్రాయం మేరకు ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అది ఎప్పుడైనా భవిష్యత్తులో ఏమైనా జరుగుతుందేమో అని ఇప్పుడు అటువంటి నిర్ణయం నా వైపు నుంచి లేదు. రెండోది, నాకు పార్టీ అవకాశం ఇచ్చింది. టీఆర్ఎస్ అంతకుముందు మామూలుగా టీడీపీ ఇచ్చింది, టీడీపీలో నేను కొనసాగిన. టీఆర్ఎస్ లో నాకు 2018లో మహాకూటమిలో ఆ రోజు నష్టం జరిగిన తర్వాత టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ గారు పిలిచి టికెట్ ఇచ్చారు. నాకు అవకాశం ప్రజలు కూడా ఇచ్చారు, గెలిచిన. ఆ తర్వాత కూడా నాకు టికెట్ రాకుండా అనేక రకమైన ప్రయత్నాలు చేసినా గానీ కేసీఆర్ గారు నన్ను మళ్ళీ రెండోసారి ఆశీర్వదించి టికెట్ ఇచ్చారు. సరే, దురదృష్టవశాత్తు ఓడిపోయాను. అది గెలుపోవటంలో సహజమే, ప్రజలు మామూలుగా ఎట్లా నిర్ణయిస్తే అట్లా. ప్రజాక్షేత్రంలో ఉండాలనుకున్నాం కాబట్టి ఏ పార్టీ అనే దానికంటే మేము నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండటం ముఖ్యం. మేమున్న పార్టీలో ఆ పార్టీ కార్యక్రమాన్ని కొనసాగించడం అనేది ప్రధానం. ఈ విషయంగా కొంతమంది పోతున్నారు అని అంటే, సరే బలహీనంగా ప్రజాక్షేత్రంలో రెగ్యులర్ గా ఉండి అధికారం ఉంటేనే తిరుగుతామనో, లేకపోతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇంకేదైనా చేద్దాం అనుకునేటోళ్ళు ఇప్పుడు షార్ట్ టర్మ్ లో ఈ 5 సంవత్సరాలు ఉత్తగు ఏముంటాము, అధికారంలోకి పోతే ఇదో అదో అవుతుందని అనే అభిప్రాయం ఉన్నోళ్ళు, వ్యాపారాలు ఉన్నోళ్ళు, లేకపోతే ఇంకా వేరే రకంగా ఉన్నోళ్ళు ఎవరైనా పోతుండొచ్చేమో. కానీ ఒక పార్టీలో నాయకులు పోయినంత మాత్రాన కొత్త నాయకత్వం తయారు కాదు అనడానికి ఏం ఆస్కారం లేదు. మొన్నటి వరకు నేను మామూలుగా మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇదే నిజామాబాద్ లో వెంకట్రామరెడ్డి గారు సమ్ పేరేదో ఉంది, ఎమ్మెల్సీకి అవకాశం ఇస్తే బీఫామ్ కూడా తీసేసుకున్నారు, ఇచ్చేసి అప్పుడు. అంటే బీఫామ్లు ఇచ్చినా గానీ కాంగ్రెస్ లో పోటీ చేయడానికి సిద్ధం లేరు అనే ఒక అపవాదం అప్పట్లో జరిగింది. కాబట్టి రాజకీయాలలో ఒకవేళ అధికారం లేనంత మాత్రాన వాళ్ళు సన్నగిల్లి, ఆశలు సన్నగిల్లి ఇంకో అధికార పక్షం వైపు పోదామనే అభిప్రాయంతో ఉన్న కొంచెం నిర్ణయాలు తీసుకునేటోళ్ళు ఎవరైనా ఉంటే దానికి ఏం చేయలేము. కానీ మేము మొదటి నుంచి విద్యార్థి నుంచి రాజకీయాలలో ఉన్నాం. పోరాటం కొత్త కాదు. అధికారం ఉన్నా లేకపోయినా నాయకత్వం పట్ల మాకు ఒక నమ్మకం ఉంది. 100% ఉన్న పార్టీలను కొనసాగుతాం. రేపు తప్పకుండా ఈ బీఆర్ఎస్ కూడా భవిష్యత్తు ఉంటుంది. ఎందుకు అని అంటే 50 సంవత్సరాలు దాదాపుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో 50 సంవత్సరాలు తెలంగాణలో ఎటువంటి కరువు కాటకాలు చూసినామో, వలస బతుకులు చూసినామో, ఇబ్బందులు పడ్డం అనేది తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో అభివృద్ధిని కూడా కళ్ళ కట్టినట్టు చూసినాం. మళ్ళీ ఈ రోజు కరువు కాటకాలు కాంగ్రెస్ తీసుకొచ్చింది కూడా చూస్తున్నారు. కాబట్టి ఈ తెలంగాణని బాగు చేయగలిగిన సామర్థ్యం, శక్తి కేసీఆర్ గారికి ఉంది అనే ప్రగాఢమైన విశ్వాసం ప్రజలకు ఉంది. కాబట్టి రేపటి భవిష్యత్తులో 100% మళ్ళీ తెలంగాణలో బీఆర్ఎస్ కి భవిష్యత్తు కాదు. ఒకటి అది కాదు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఇంతకుముందు అన్నట్టు కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఉంది, ఇక్కడ అంతా కూడా నియంత్రణ పాలన ఉండేది. మీకు తెలుసు అంటే వాళ్ళు అంటున్నారు ఉండేది. కనీసం ఒక బయటికి వెళ్ళాలంటే కూడా సపోజ్ ఒక ప్రెస్ మీట్ పెట్టాలంటే కూడా పెట్టని పరిస్థితి ఉండేది. అంటే అక్కడ అధినేతలు చెప్తా కానీ. సో ఆ నుంచి ఆ చెరలో నుంచి బయటకు వచ్చామంటున్నారండి. ఇప్పుడు ఎవరు అంటే బయటికి పోయేటప్పుడు గుర్తొస్తుందా అండి అది? ఒకవేళ నిజంగా అటువంటి ఆంక్షలే ఉంటే, అటువంటి నిర్బంధాలే ఉంటే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని పోవాలి. అధికారం ఉన్నప్పుడు కూడా పోవాలి. మరి అధికారం పోయిన తర్వాత ఈ రోజు అటువంటి ఎన్ని ఆంక్షలని, ఇంకోటని, నిర్బంధం అని గుర్తొస్తే ఎట్లా? అది వాళ్ళ సొంత వ్యక్తిగత ఎజెండాతోని వాళ్ళ అభిప్రాయాలను మార్చుకొని మాట్లాడుతున్నట్టే కాదు తప్ప వాస్తవం కాదు కదా. ఒక పార్టీ అన్న తర్వాత నిర్ణయాలు ఉంటే ఆ పార్టీకి నిర్ణయాలకు లోబడే పనిచేయాలి ఎవరైనా. అదే చెప్తున్నాడు హనుమంతరావు గారు మాట్లాడారు, రాజేష్ గారు మొన్న హనుమంతరావు గారు మాట్లాడారు. హనుమంతరావు గారు మాట్లాడితే హనుమంతరావు గారు సీనియర్ నాయకుడు, పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వారి నాయకత్వంలో పనిచేసినాం అనుకుంటాను. కానీ మొన్న మామూలుగా ఆల్రెడీ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఎంత పెద్ద సీనియర్ నాయకుడైనా కానీ ఎట్టి పరిస్థితుల్లో పార్టీకి వ్యతిరేకంగా బహిరంగ ప్రదేశాలలో మాట్లాడితే తప్పకుండా వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పేసి బహిరంగంగా చెప్పారు. సో పార్టీ అన్న తర్వాత నిర్ణయం ఉంటుంది. ఆ నిర్ణయానికి లోబడి పనిచేయగలిగితే చేయాలి, లేకపోతే బయటకు పోవాలి. దాంట్లో ఎవరి సొంత నిర్ణయాలు వాళ్ళు. నిర్బంధం అనో ఇంకోటో అంటే ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతిగా మాట్లాడటానికి ఉండదు కదా. ఏ పార్టీ అయినా అంతే. బీజేపీలో కూడా మామూలుగా వాళ్ళ నిర్ణయాలు, పార్టీ మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు, నడ్డా గారు తీసుకున్న నిర్ణయాలు, అమిత్ షా గారు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఆ నిర్ణయాలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది ఏ కార్యకర్త అయినా, ఏ పార్టీకైనా అదే సిద్ధాంతం. సంగప్ప గారు ఒక విషయం అంటే ఈ రోజు మనం ప్రధాన పేపర్లో చూస్తే సొంత గూటికి వెళ్తున్నారు అన్న దాంట్లో ఇందులో బీజేపీ పార్టీలో కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు ఉన్నారు. వాళ్ళు కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అనేది ఒక వార్త అయితే ప్రధానంగా అన్ని పేపర్లో వినపడుతుంది. నిజంగా పరిస్థితి ఉంటుందా బీజేపీలో? రాజేష్, ఈ చర్చ 2 రకాలు. ఒకటి ఎథికల్ అకాడమిక్ డిస్కషన్. అప్పుడు మనం అకాడమిక్ గానే మాట్లాడుతున్నాం. ఎందుకంటే మన కత్తి వెంకటస్వామి అన్న లాంటి ఒక సీనియర్ ఉద్యమకారుడు, సీనియర్ నాయకుడు ఇప్పటిదాకా ఏమీ లేనటువంటి పరిస్థితి. నిజానికి అన్న ఎంత దిగమించుకొని మీతో ఇప్పుడు మాట్లాడుతున్నా అనేది మాకు అర్థమవుతుంది. అన్నకు బాగా దగ్గరగా ఉన్నాం. ఎందుకంటే ఇన్ని రోజులుగా పార్టీని పట్టుకొని ఉంటే ఇప్పటిదాకా
ఒక్క టికెట్ ఇచ్చిన పరిస్థితి లేదు. మొన్న గెలిచే టైంలోనే ఇవ్వచ్చు కదా, కాంగ్రెస్ పార్టీకి మంచిగా వేవ్ ఉండే, వేవ్ ఉన్న టైంలోనే ఇవ్వచ్చు కదా. అందరూ డబ్బులు ఉన్న వాళ్ళు తీసుకొచ్చి డబ్బులు ఉన్న వాళ్ళు అందరూ ఎలక్షన్ డబ్బులు ఉన్న వాళ్ళకే పోటీ చేసే అవకాశం ఇస్తే పార్టీ కోసం పని చేసిన వాళ్ళు ప్రజల కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి కదా. అయినా వెంకటస్వామి మనకి ఇవ్వలేదు. మొదటిది. రెండోది, మీరు అన్నట్టు పార్టీ మారుతున్నారు అంటే నేను చెప్తున్నాను ఒకటే, ఎథికల్ గా ఒక పార్టీ సింబల్ మీద గెలిచినోడు ఇంకో పార్టీ పోతే పార్టీ రాజీనామా చేసుకోవాలా? ఎవడు ఏ పార్టీకి అంటి పెట్టుకుని ఉండాలా? 50 ఏళ్ళ మీకు విషయం తెలుసా రాజేష్, మా కాన్స్టిట్యున్సీలో 50 ఏళ్ల నుంచి ఆ పార్టీ లేకున్నా కూడా కొంతమంది ఇంకా అదే పార్టీ పేరు చెప్పుకున్నారు, మేము ఫలానా పార్టీలో మేము బయటికి రామంటాం. ఒకప్పుడు ఊర్లలో సర్పంచులు ఎంపీటీసీ జెడ్పీటీసీ చేసిన వాళ్ళు ఇప్పటికి సైలెంట్ గా ఉన్నారు. ఎందుకు సైలెంట్ గా ఉన్నారు, ఎందుకు తిరుగుతున్నారు? అప్పుడు బాగా నడిపించిన ఊర్లో నీవు అంటే ఇప్పుడు మా పార్టీ లేదు కదా, ఆ పార్టీ తప్ప మేము ఏ పార్టీ గుర్తుకోటేయం. ఇప్పుడు ఏదో ఆ రాత్రికి పోయి ఏదో చీకట్లో పోయి ఏదో రాత్రి ఓటేసేస్తామో తప్ప వేరే దానికి వేయము, మేము అదే పార్టీకి ఉన్నాం ఇప్పటికి కూడా అంటారు. తెలంగాణలో ఆ పార్టీలో ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ గురించి చెప్తున్నాను, ఒక కొంతమంది ఒకరిద్దరు నాకు ఎదురే టీడీపీ లేదు, అయినా టీడీపీ అని చెప్పుకుంటారు. అంటే అంతా పట్టుకొని ఉన్నారు. కానీ ఆ పార్టీ లేనప్పుడు, ఆ పార్టీ అంతరించినప్పుడు అక్కడ ఉండడం కూడా మూర్ఖత్వమే. ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అంతరించిపోతుంది. రేపు బొల్లం మల్లయ్య యాదవ్ అన్న కూడా ఆ పార్టీ వదిలి బయటకు రావాల్సిన పరిస్థితి వస్తుంది. టీఆర్ఎస్ కి తెలంగాణలో లైఫ్ లేదు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అరాచకాలని చూసిన తర్వాత ఈ రోజు నాయకులు పోతున్నారు, ఎలక్షన్ లో క్యాడరు మొత్తం, తర్వాత ప్రజలు కూడా వెళ్ళిపోతున్నారు. పార్టీకి సంబంధించి పార్టీకి సింపథైజర్ గా ఉన్న వాళ్ళందరూ కూడా. కేవలం మనం నాయకుల గురించి, పెద్ద పెద్ద నాయకుల గురించి మాట్లాడుతున్నాం. నేను గ్రామాల్లో తిరుగుతున్నా, సర్పంచులుగా చేసిన వాళ్ళు, ఎంపీటీసీ చేసిన వాళ్ళందరూ కూడా ఈ రోజు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో కాంగ్రెస్ గ్రామాల్లో ఉన్న ఈక్వేషన్స్ ఇప్పుడు మనం పైన చూస్తున్నాం. గ్రామాల్లో ఏముంటది, ఆ కాంగ్రెస్ ఆయనకి ఈయనకి పడదు, సో ఈయన కాంగ్రెస్ పోలేడు సర్పంచ్. సో నెక్స్ట్ టైం వీడు పోతే కూడా వీడు వస్తే నాకు రేపు నాకు సర్పంచ్ టికెట్ రాదు సర్పంచ్ కాలేనని చెప్పి కాంగ్రెస్ ఆయన రానియడు. సో అట్లాంటప్పుడు వాళ్ళందరూ కూడా ఇంకో పార్టీ పోతారు. మాకు ఆప్షన్ గా బీజేపీ ఉంది. ఇప్పుడు గ్రామాల్లో బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది. గ్రామాల్లో మొత్తం బీఆర్ఎస్ నాయకుడు, బీఆర్ఎస్ క్యాడర్ అంతా బీజేపీలో చేరుతుంది. అట్లా నువ్వు ఎందుకు పోతున్నావు అడగలే మనకి. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా ఓటేసే అవకాశం అక్కడ లాస్ట్ టైం నువ్వు కాంగ్రెస్ ఓటేసిన వాళ్ళు బీఆర్ఎస్ కేసుని ఇప్పుడు ఎందుకు వేస్తామంటే ఆయన ఇష్టం అది. కాబట్టి ఇది ఇప్పుడు కూడా మీరు ఎథికల్ గా అడగడం కొంతవరకు కరెక్ట్ కావచ్చు, కానీ ఎథికల్ వేరే. ఈ రోజు మునిగిపోయే నావలు ఎవరుంటారు? టీఆర్ఎస్ అనేది మునిగిపోయే నావ. టీఆర్ఎస్ లో చెప్తున్నా కదా, సీఎం గారు చెప్పినట్టు ఆ 3-4 ఉంటారో, లేకపోతే ఇంత ఆ ఇంట్లోనే చీలిక వచ్చేసి ఆ ఇంట్లో ఉన్న సగం మంది ఇంకో దిక్కు వెళ్ళిపోతారో తెలియదు. కాబట్టి టీఆర్ఎస్ చేసినటువంటి ఇన్ని రోజులు చేసిన అరాచకాలకి ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అనేది క్లోజ్ అవుతుంది. అది 100% క్లోజ్ అవుతుంది, నాకు డౌటే లేదు. అలా ఎవ్వరు ఉండే పరిస్థితి ఉండదు. ఒక ఏకే గారు ఫామ్ హౌస్ పోయి నీ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నా చెప్పొచ్చినట్టు మీరు అర్థం చేసుకోవాలి ఏ స్థాయిలో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు అందులో. సరే అధికారం అనుభవించరు, అవన్నీ ఉంటాయి. అధికారంలో ఉన్న అధికార పార్టీలో ఉన్నప్పుడు కేవలం కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే బాగా తెలుసు. కేసీఆర్ ఫ్యామిలీ తప్ప ఎవరు అధికారం అనుభవించలేదు. వేణుగోపాల్ రెడ్డి గారు ఒక అంశం చెప్పారు. పార్టీ ఎక్కడ పోదు, భూస్థాపితం అంటున్నారు. కాదు, మళ్ళీ పూర్వవైభవం వస్తుంది బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే ఒక్కడున్న కేసీఆర్ ఆ రోజుల్లో తెలంగాణ కోసం ఏ రకంగా ఉద్యమం చేపట్టారు, ఏ రకంగా తెలంగాణ తీసుకొచ్చారో ఒక్కంతో అడుగు మొదలవుతుంది. అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ 2 జాతీయ పార్టీలు ఏంటంటే ప్రాంతీయ పార్టీలు ఉండకుండా చేయాలని చూస్తూ ఉంటాయి అనేది. సో ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు అనేది ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి చెప్పింది కావచ్చు. అదేవిధంగా బయట బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా అదే చెప్తున్నారు. రైట్. ఒకటి వెంకటస్వామి గారు కేకే ఒక విషయం అన్నారు. మీరు అన్నారు కష్టకాలంలో పార్టీ ఉన్నప్పుడు వీళ్ళంతా ఎట్టిపోయారని. కానీ మేమంతా తీర్థయాత్రలకు వెళ్ళాము. సో తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి మనం సొంత గుడికి రావాలి అని చెప్పేసి. తీర్థయాత్రలకు పోతారో తెలుసు కదా, అవసాన దశలో తీర్థయాత్రలకు పోతారు జనరల్ గా. సరే, ఆయన అభిప్రాయం ఏదైనా కూడా మా పార్టీకి వస్తున్నారు కాబట్టి మా పెద్దలు ఆహ్వానిస్తే నేను కూడా వారితో పాటు తానా తందనా అని చప్పట్లు కొట్టాల్సిందే. ఐ డోంట్ హ్యావ్ ఎనీ, దాని మీద నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు. సో ఇట్ ఈస్ అంటే ఆయన తీర్థయాత్ర పోయిందా లేకపోతే పదవులు అనుభవించిందా అనేటువంటిది ఆయనకే తెలుసు. సో ఆయన ఏ టైంలో పోయినంటే, కేకే గారు పోయినటువంటి టైంలో నేను ఉద్యమంలో ఉన్నాను. మేము బయటనే ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ నుంచి అటు పోయినారు, ఉద్యమం కోసం పోయి ఉన్నారు. ఇప్పుడు వివేక్ గారు ఉన్నారంట, 3 సార్లు అటు మారినారు. సో వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఆలోచన అవసరాలను బట్టి మారుతూ ఉంటారు. ప్రధానంగా ఏంటంటే అధికార పార్టీ ఏదైతే ఉందో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇవాళ తెలంగాణలో కూడా కొద్ది మంది
ఒక పార్ట్ బీజేపీ పోతుంది అని అంటే కారణం ఏంది? బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. సో దాని కారణంగా అధికారం అనేటువంటిది ఒక ఆకర్షణ. ఆకర్షణ అక్కడ పోయి ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఎందుకు పోవాలంటే సైద్ధాంతికంగా మేము ఇక్కడ కట్టుబడి ఉన్నాం అని మనం ఇక్కడ నుండి టీవీలో చెప్పుకుంటున్నాం అండి. సంగప్పన్న అన్నది 100% కరెక్ట్. ఊళ్ళల్లో ఉన్నటువంటి సామాన్యులు నువ్వు ఏ పార్టీ అధికారం ఉన్న సంబంధం లేదు. కాంగ్రెస్ పట్టుకొని ఉన్నాడు, కాంగ్రెస్ నే సత్యదాకా పట్టుకొని ఉంటున్నాడు. టీడీపీ ఉన్నాడు, టీడీపీ లేకపోయినా పక్క రాష్ట్రం లేదు. టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది అట్లనే ఉండొచ్చు. లేకపోతే కమ్యూనిస్టులను చూస్తున్నాం మనం, వాళ్ళకి ఏ విధమైనటువంటి అవకాశాలు లేకపోయినా కూడా పట్టుకొని ఉంటున్నారు. సో ఇది వ్యక్తిగతంగా మేము ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళమని ఒక ఫర్మ్ నిర్ణయం ఉన్న వాళ్ళు ఉంటారు. రిమైనింగ్ వాళ్ళు ఆపర్చునిటీ అవకాశవాద రాజకీయం ఇది. దేశం అనేటువంటిది అది అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయి దేశం మొత్తం మీద కూడా. సో లేకపోతే గులాబీ నబీ ఆజాద్ కాంగ్రెస్ బీజేపీ అంటే బయటికి పోవడం ఏంటండి? ఇంకా అట్లాంటి పెద్ద పెద్ద అశోక్ చౌహాన్ సీఎం చేసినాడండి. అంతకంటే ఇంకా ఏం పోస్ట్ పెద్దగా ఉంటది? పిఎంఏ ఉంటది కదా నెక్స్ట్. సో కాబట్టి ఇట్లాంటి వాళ్ళు కూడా పోతున్నట్టే అవకాశవాద రాజకీయము రాజ్యమేరుతుంది అలా దేశంలో. ఇది ఈ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. సో మా పార్టీకి ఎవరు వచ్చినా కూడా ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు రెండు వారే, వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ది హైయర్. ఇంకోటి ఏంటంటే గేట్ తెరవడం మూయడం ఏమి ఉండదండి. అన్ని పార్టీలు గేట్ తెలిసే ఉంటాయి, ఎప్పుడు తెరిచే ఉంటాయి. అంత అవసరం ఏమొచ్చింది మీకు అని? గేట్లు తెరవాల్సిన అవసరం ఏమొచ్చింది 100 రోజుల్లోనే అని? ఏ పార్టీ అంతేనే వచ్చాడు అన్ని కూడా మన లాంటి వాళ్ళం ఏంటంటే నిజంగా మనం ఏమంటారు దీన్ని మాస్టర్ చీఫ్ మారలే మనది. ఏదైతే మదర్ బోర్డు ఉంటుంది చూసిండ్రా, ఆ మదర్ బోర్డు మనది మారతలేదు. మిగతా వాళ్ళకి మదర్ బోర్డు లేదు కాబట్టి మదర్ బోర్డు కూడా మార్చుకొని పోతున్నారు. సో మదర్ బోర్డు అంటే ఆలోచన మనమే. ఇప్పుడు కొద్ది మంది మాత్రమే విలువల గురించి మాట్లాడుతున్నారు రాజకీయాల. ఇప్పుడు నన్ను చాలా మంది నా ఫ్రెండ్స్ యూఎస్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు. నువ్వు పిచ్చోడుగా, నువ్వు అటు పోలేదు ఇటు పోలేదు అని చాలా సార్లు అన్నారు. బట్ నేను సంఘంలో పనిచేసిన, RSS లో పనిచేసిన నేను. సో ఒక సిద్ధాంతం ఉంది నాకు, ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిని పట్టుకొని ఉన్నప్పుడు ఆ పద్ధతిలో పట్టుకున్నాను. నేను కేసీఆర్ గారితో కలిసి పనిచేసిన. ఆయన నన్ను రిజైన్ చేయమన్నాడు. 1,50,000 జీతం వస్తుండే. సంగప్ప నాకు తెలుసు. సో ఆయాల నేను తెలంగాణ ఉద్యమ బిడ్డగా టీవీలకి వెళ్ళేటోడిని. నన్ను రిజైన్ చేయకి టికెట్ ఇస్తామన్నారు. రిజైన్ చేసిన తర్వాత టికెట్ ఇవ్వలేదు. సోనియా గాంధీ గారు పిలిచి నాకు టికెట్ ఇస్తారు. ప్యూర్లీ ఆన్ ద మెరిట్. నేను మా పార్టీలో క్యాస్ట్ ఉండాలా, క్యాస్ట్ అని ఉండాలా, ఈ రెండింటికి విరుద్ధంగా మెరిట్ మీద నేను టికెట్ తెచ్చుకున్నా. సో నేను విశ్వసనీయత, నా వ్యక్తిగతం నేను విశ్వసనీయతను కాంగ్రెస్ పార్టీ పట్ల, సోనియా గాంధీ పట్ల ఉంది. నాకు ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ లో నాకు ఇబ్బంది, వ్యక్తిగతమైనటువంటి ఇబ్బంది వస్తున్నా నా పార్టీ అధికారం రావాలని కొట్లాడినాం. రేపు నా పార్టీ కేంద్రంలో రావాలని కొట్లాడుతున్నాం. కాబట్టి పార్టీ సేవ కోసమే కట్టుబడిన వాళ్ళు ఉంటారు. సో వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసం మారుతూ ఉంటారు. సరే వచ్చేటోళ్ళని కూడా మేము ఏం అనలేని పరిస్థితి. ఎందుకంటే నిర్ణయం చేసే స్థితిలో ఆప్షన్ లేను, నాలాంటి వాళ్ళు లేరు. సో వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నిర్ణయం చేస్తున్నారు. అధిష్టానం కూడా వాళ్ళకు ఓకే అట్టున్నది. కాబట్టి ఇదంతా నడుస్తూ ఉంటది. సరే కాబట్టి రేపు ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరు ఎక్కడ నిలబడతారు, మళ్ళీ ఎవడు మిగులుతాడు అనేటువంటి చాలా ఒక $1,000 మిలియన్ క్వశ్చన్ అవుతుంది అది. సో పట్టుకొని ఉండడం అనేటువంటిది పార్టీలకు సిద్ధాంతాన్ని విలువలు పట్టుకొని ఉండడం అనేటువంటిది చాలా ముఖ్యము. అధికారంలో ఉన్నా లేకపోయినా ఉండేటువంటి ఒక మనస్థైర్యం ఉండాలి. ఇప్పుడు మీరు ఆస్తుస్థైర్యం ఎందుకు కోల్పడుతున్నారు? ఇప్పుడు పోయేటందరూ కేసీఆర్ ఆత్మస్థైర్యం కోల్పోయినానో, లేకపోతే రాహుల్ గాంధీ ఆత్మస్థైర్యం కోల్పోయిందని అన్నారు, లేకపోతే మా దగ్గర ఉత్తమ్ రెడ్డి ఆత్మస్థైర్యం కోల్పోయినా. వాళ్ళు కాదు, లీడ్ చేసిన వాళ్ళు కాదు, కిందున్న వాళ్ళు ఆత్మస్థైర్యం వెళ్ళిపోయి అవకాశాల కోసం వెళ్ళిపోతున్నారు. సో దాని మాత్రాన ఒక పార్టీ, నక్సలైట్ పార్టీనే, బ్యాండ్ పార్టీనే ఇప్పటిదాకా భూస్థాపితం కాలేదండి. ఏ పార్టీ మాది కూడా. మోడీ ఎన్ని లక్షల సార్లు అన్నాడు ఇది కాంగ్రెస్ ముక్త భారత్ అని.
సో కాంగ్రెస్ ముక్త భారత్ అయ్యిందా? మళ్ళీ వస్తూనే ఉంటది, మళ్ళీ వస్తూనే ఉంటది. Right. ఆయన పోడు, మేము పోము. వెంకటస్వామి గారు ఒక నిమిషం కింద పడుతుంటాయి, పై లేస్తుంటాయి. ఒక నిమిషం వెంకటస్వామి గారు సంగప్ప గారు ఏమో చెప్తూ ఉన్నారు. అన్ని కూడా సంగప్ప గారు ఏమో అడుగుతున్నారు. ఒక నిమిషం ఒక నిమిషం వెంకటస్వామి గారు. ప్రస్తుత పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి, ఈ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి. రైట్ ఓకే, సంగప్ప గారు ఏమో చెప్తున్నారు. సరే, లాస్ట్ పాయింట్ కాంగ్రెస్ ముక్త భారత్ అని ఖచ్చితంగా మీరు కూడా మాట్లాడుతూ ఈ ప్రాంతీయ పార్టీలన్నింటినీ క్లోజ్ చేయాలనే ఉద్దేశంతోనే రెండు జాతీయ పార్టీలు పనిచేస్తున్నాయి అన్నది ఒక లక్ష్యం. 100% చేస్తాయి. ప్రాంతీయ పార్టీలు ఎక్కడెక్కడైతే కుటుంబ నేపథ్యంతో నడిపిస్తున్నాయో ఆ పార్టీలు అంతరించిపోవాలి. ఆ పార్టీలు ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం. అది ఏదైనా కావచ్చు. ఈరోజు కొంతమంది మేము పొత్తు కూడా ఉండొచ్చు, తప్పని పరిస్థితులు. కానీ కుటుంబ నేపథ్యంతో నడిపిస్తున్న పార్టీలు ఎంత ప్రమాదం అనేది తెలంగాణలో బీఆర్ఎస్ చూసిన తర్వాత చూసినాం. ఒక్క ఫ్యామిలీ రాజ్యం వెళితే రాష్ట్రానికి ఎంత నష్టమైంది. కేవలం స్వార్థంతో పనిచేస్తాయి. కేవలం స్వార్థంతో కట్టిన కాళేశ్వరం 1,00,000 కోట్ల ప్రాజెక్టు రోజు ఎంత 1,00,000 కోట్లు పోవడం ఒకటి, టైం ఒకటి, చివరికి ఎంత నష్టం జరిగిందని మనం చూస్తున్నాం. ఖచ్చితంగా కుటుంబ నేపథ్యం కేవలం స్వార్థంతో పనిచేసేటువంటి ప్రాంతీయ పార్టీలు అంతరించాల్సిన అవసరం ఉంది. జాతీయ నేపథ్యం ఉండదు వాళ్ళకి దేశం భద్రత గురించి కానీ దేశం గురించి కానీ ఆలోచన ఉండదు. ఆ పార్టీలు అంతరించాల్సిన అవసరం ఉంది. ఇది జాతీయ పార్టీలు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అదే లక్ష్యంతో పనిచేస్తారు. సంగప్ప గారు ఒకటి సంగప్ప గారు మీరు అంత కాకపోయినా సంగప్ప గారు ఒకటి సంగప్ప గారు మీరు అంతరించిపో ఒక నిమిషం ప్లీజ్, ఒకటి వెంకటస్వామి గారు దయచేసి ఒక నిమిషం అండి. సంగప్ప గారు ఒకటి సంగప్ప గారు ఇప్పుడు ఒక నిమిషం వెంకటస్వామి మోడీ చేస్తున్నాడు కాదు ఇప్పుడు కేసీఆర్ ఏదైతే ప్రతిపక్షం ఉండదు అనేటువంటి మాట అన్నాడో ఇప్పుడు మీరు కూడా స్వయంగా అదే అంటున్నారు. ఏ పార్టీ ఉంటారంటే ఎట్లయితే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఉండకూడదు. మరి ఏమంటున్నారు మీరు? ప్లీజ్ ఒక నిమిషం అంటే ఇప్పుడు ఆల్టర్నేట్ పార్టీ ఏందో చెప్పు. అది కాదు పాయింట్. ఒక నిమిషం వెంకటస్వామి గారు, సంగప్ప గారు మీరు ఒక పాయింట్ అన్నారు. ఇప్పుడు ప్రతిపక్షం ఉండాలి. జాతీయ పార్టీ స్వాతంత్రం కోసం కొట్టుకున్నటువంటి పార్టీ స్వాతంత్రం తెచ్చింది, ప్రజాస్వామ్యం ఇచ్చింది, ప్రజాస్వామ్యం విలువ నిలబెట్టింది, ఇలా దేశాన్ని అభివృద్ధి చెందినటువంటి జాతీయ కాంగ్రెస్ అది ఉండొద్దు అని అంటే ఇది ఏం ప్రజాస్వామ్యము? ప్లీజ్ ఒక నిమిషం వెంకటస్వామి గారు ఒక నిమిషం ఉండండి. వెంకటస్వామి గారు ప్రతిపక్షం ఉండాలి. కుటుంబ నేపథ్యం ఒక నిమిషం వెంకటస్వామి గారు వెంకటస్వామి గారు ప్లీజ్ ఒక నిమిషం వెంకటస్వామి గారు ఒకటి సంగప్ప గారు మీరు ఒక పాయింట్ అన్నారు ప్లీజ్ ఒక నిమిషం ఉన్నటువంటి పార్టీలో దేశానికి నష్టమైతుంది. ఒక నిమిషం వెంకటస్వామి గారు ప్లీజ్ ఒక నిమిషం ఉండండి. ప్లీజ్ వెంకటస్వామి గారు ఒక నిమిషం ప్లీజ్. సంగప్ప ఒక నిమిషం ఉండండి. సంగప్ప గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. వెంకటస్వామి గారు ఒక నిమిషం. వెంకటస్వామి గారు కుటుంబ నేపథ్యంతో ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అది ఎమోషనల్ దాంతో వచ్చింది వేరు, కానీ కుటుంబ నేపథ్యంలో ఉన్న వాటితో చాలా నష్టం జరుగుతుంది. వేణుగోపాల్ రెడ్డి గారు ప్లీజ్ కాంగ్రెస్ కుటుంబ నేపథ్యం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కుటుంబ నేపథ్యంతో వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ అనేటువంటి స్వాతంత్ర ఉద్యమానికి వచ్చింది. రైట్ ప్లీజ్ ఒక నిమిషం ప్లీజ్ ఒక నిమిషం అన్న. భారతీయ జనతా పార్టీలో నీకు తెలియకపోవచ్చు, కానీ నేను లిస్టు తీస్తే చాలా మంది చెప్పగలను. అల్లుని గోత్రాలు మేనమావ కెరకన్నప్పుడు భారతీయ జనతా పార్టీలో కుటుంబ నేపథ్యం నేను తీస్తే ఇప్పుడు ఈ సమయం సరిపోదు. సో అవన్నీ కాదు నేను అనేది. జాతీయ భావజాలం నీకు భారతీయ జనతా పార్టీకి జాతీయ భావజాలం, కాంగ్రెస్ పార్టీకి జాతీయ భావజాలం. దీన్ని నువ్వు సమర్థించాల్సిందే. కానీ మీరు ఒక నిమిషం వెంకటస్వామి గారు ప్లీజ్ ఒక నిమిషం, సమయం లేదు నాకు. ప్లీజ్ ఒక నిమిషం వెంకటస్వామి గారు ప్లీజ్ సమయం లేదు. ప్రాంతీయ పార్టీ ప్లీజ్ వేణుగోపాల్ రెడ్డి గారు ఒక నిమిషం ప్లీజ్. వేణుగోపాల్ రెడ్డి గారు ఒక అంశం చెప్పండి. వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారా? ఇప్పుడు సంగప్ప గారు ఏం చెప్తారంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అవుతుంది, ఇది కుటుంబ పాలన. అంటే ఇక్కడ కేసీఆర్ కూడా ఒక్కరే కాదు, కుటుంబం అంతా కూడా ఉద్యమంలో పాల్గొన్నారు, కేసులు అయ్యాయి, ఆ రోజుల్లో ఎన్నో చేశారు కదా. సో ఆ స్థాయి ఉంటుందా? అంటే ఇది ప్రజలకు తెలియదంటారా? ఇప్పుడు ఎవరిని భూస్థాపితం చేసే పరిస్థితి ఏమి ఉండదండి. మనం గమనించాల్సింది ఏంటంటే స్టేట్మెంట్లకు బాగానే ఉంటుంది, వినడానికి బాగానే ఉంటుంది, కానీ పెద్దలు ఇందాక చెప్పినట్టుగా
ఒకసారి జనాలు, సామాన్య జనాలు, ఈ అవినీతి పరులు లేకపోతే పదవుల కోసం పాకులాడే వాళ్ళు కాదు, కానీ ఒకసారి జనాలు పార్టీని ఓన్ చేసుకుంటే, వ్యక్తులను, రాజకీయ నేతలను ఓన్ చేసుకుంటే, వాళ్ళ అధికారంలో ఉన్నా లేకున్నా ఖచ్చితంగా వాళ్ళ పట్ల ఆ ప్రజలు అనేటటువంటి వాళ్ళు సానుభూతి తెలుపుతూనే ఉంటారు, వాళ్ళకు విధేయులుగా ఉంటూనే ఉంటారు. ఇది ఇవాళ కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 135 సంవత్సరాలు 140 సంవత్సరాలు ఎన్నిసార్లు పడి లేచిందండి. ఇవాళ కొత్తగా అది మన ఒకసారి పోయినంత మాత్రం మళ్ళాంటి వాళ్ళు చూసాము. వాళ్ళకి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 2 సీట్లు వచ్చాయండి, 2 సీట్లు వచ్చాయి. అంతకుముందు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కనీసం పోటీ చేయాలనుకుంటే కూడా చేయలేని పరిస్థితిలో తప్పుకున్నటువంటిది మనం చూసాము. టీడీపీ ఒక వెలుగు వెళ్ళినటువంటి టీడీపీ పార్టీ ఈ రోజు ఉన్న పరిస్థితి చూస్తాం. అంటే కింద మీద అవుతా ఉంటాయి తప్పితే ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అది బీఆర్ఎస్కి వచ్చినటువంటి ఓట్ల శాతం, బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం, రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఓట్ల శాతాన్ని లెక్కిస్తే మనకు తెలుస్తుంది కదా. అందులో కొత్తగా మనం కనపడింది ఏమి ఉండదు. కాబట్టి ఎవరెవరిని భూస్థాపితం చేయలేరు. కాకపోతే రాజకీయాల్లో తప్పిదాలు చేయడం సహజం. ఆ తప్పిదాలను ఏ విధంగా రివ్యూ చేసుకోగలిగాము, ప్రజల పట్ల ఏ విధమైన తప్పు నిర్ణయాలు తీసుకున్నాం, వాటిని ఏ విధంగా మనం మార్చుకున్నాం అనేటటువంటిది రివ్యూ అనేది ఉండాలి. దురదృష్టం ఏంటంటే ఎక్కువ వరకు ప్రాంతీయ పార్టీల్లో, సంగప్ప గారు చెప్పిన దానిలో ఒకటి నేను ఏకీభవించేది ఏంటంటే, ప్రాంతీయ పార్టీల్లో ఇతర నేతలు ప్రశ్నించడం కానీ, వాళ్ళ పట్ల నిరుత్సాహం తెలపడం కానీ, నిరసన తెలపడం కానీ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఏమనంటే పార్టీల నుంచి తీసేస్తారేమో, ఉన్నత పార్టీ పదవి నుంచి ఉడబిక్తారేమో, ఇంటికి పంపిస్తారేమో, రేపు సీట్లు ఇస్తారో ఇవ్వరేమో అనేటటువంటి ఒక అపోహ ఉంటుంది, భయం కూడా ఉంటుంది. దాన్ని నేను తప్పు పట్టట్లేదు. కాకపోతే రానున్న రోజుల్లో ఇలాంటి విధానాలను కూడా మార్చుకొని ఖచ్చితంగా రాజకీయ పార్టీలు అన్నప్పుడు రాజకీయాలు చేసేటటువంటి అందరి నేతలకు సమాన అవకాశాలు, సమాన వాక్ స్వాతంత్రం ఇచ్చేటటువంటి విధంగా మారితే వాళ్ళు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఎన్సీపీ లాంటి పార్టీని చూసామండి మనము, శివసేన లాంటి పార్టీని చూసాం మనము, ఇవాళ డిఎంకే, ఏఐఏడిఎంకే లాంటి పార్టీని చూస్తా ఉన్నాం, బెంగాల్లో మమతా బెనర్జీ గారి పార్టీని చూస్తా ఉన్నాం, తృణమూల్ కాంగ్రెస్, ఒడిశాలో నవీన్ పట్నాయక్ గారిని చూస్తా ఉన్నాం. ప్రాంతీయ పార్టీలు వాళ్ళు కూడా అధికారాన్ని కోల్పోయారు, మళ్ళొచ్చారు, మళ్ళీ పోయారు, మళ్ళొచ్చారు. అయితే ఇది ఒక్కసారి ఊడిపోయినంత మాత్రాన ఏదో జరిగిపోతుంది, ఆ క్రియేట్ అయిన వ్యాక్యూమ్ మేమే వాడుకుంటాం, అంతా మా పట్లే. మనం గమనించాల్సింది ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు వేరు, రాష్ట్రానికి జరిగే అసెంబ్లీ ఎన్నికలు వేరు. అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఫలితాలను అసెంబ్లీకి చూడాలి. పార్లమెంట్ ఎన్నికలు అంటే ఖచ్చితంగా జాతీయ పార్టీల పట్ల ఖచ్చితంగా కొంత మేరకు హెడ్జ్ అనేది ఉంటుంది, దాన్ని వీళ్ళు ఖచ్చితంగా వాడుకుంటుండవచ్చు. కాకపోతే రానున్న తర్వాత జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల వరకు మాత్రం ఇది ఎలా ఉండబోతుంది అనేది ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. నేను ఇవాళ టీఆర్ఎస్కి వస్తున్నాయా లేకపోతే ఇంకో ప్రాంతీయ పార్టీ వస్తుందా, వీళ్ళు చేసినటువంటి తప్పు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి మేము తప్పు చేశామని ఒప్పుకోవడానికి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సిద్ధంగా లేరు. మా విధానాలు కొన్ని తప్పుగా చేశాము, నియంతృత్వంగా పోయాము, మేము కొంత సహజంగా ఉండాల్సింది, ప్రజాస్వామ్యయుతంగా మేము చేయాల్సింది అనేటటువంటి పదాలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలైనటువంటి కేసీఆర్ గారి నుంచి కానీ, కేటీఆర్ గారు పార్లమెంట్ తర్వాత అది అప్పుడు ఉపయోగం ఏంది? అది కాదు కదా. అసలు ఓటమిని అంగీకరించడం కూడా ఒక గొప్ప విషయం అని మనము ప్రజాస్వామ్యంలో మనం చెప్పదలుచుకున్నటువంటిది ఏంటంటే, అదే గౌరవంగా పోయి రాజీనామా పత్రాన్ని రాజ్భవన్కి వెళ్ళి గవర్నర్ గారికి సమర్పించి బయటకు వచ్చి మాకు 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, మేము గొప్పగా పాలించామనుకున్నాము, ఎక్కడో పొరపాట్లు జరిగాయి, ఒక నెల రోజుల్లో రివ్యూ చేసుకుంటామని ఒక ఉందాతనంగా ప్రకటన చేస్తుంటే అది వేరుగా ఉండేది. అది ఇప్పటికి కూడా మనం ఒప్పుకునే పరిస్థితులు లేదు. మనం ఏమంటున్నామంటే రియలైజేషన్ అనేది మనిషికి అవసరం అండి. ఇప్పుడు నేను ఇప్పటినే ఇక్కడ మాట్లాడితే లైవ్ అయిపోయే లోపే వెంకటస్వామి నేను ఈ మాట పొరపడినాననే తప్పుగా అనుకోకండి, ఓపెన్ గా చెప్పాను. నేను మీకు ఫోన్లో చెప్పడం కాదు, నేను మీకు ఓపెన్గా చెప్పాలి. మీ పెద్దతనానికి లేకపోతే సంగప్ప గారు మాట్లాడుతూ ఉంటే నేను అడ్డుపడి తప్పు మాట్లాడితే కూడా సంగప్పని అట్లా కాదే నా విధానం చెప్పాలి. కానీ నేను మొహమాటానికి పోయి నేను ఏదో నియంతృత్వంగా ఉంటాను లేకపోతే ఇట్లా అంటే కనుక ప్రజలు ఇది గమనిస్తాం, మన అందరినీ గమనిస్తారు, పార్టీలను గమనిస్తారు, నేతల పోకడలను గమనిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక మాట గుర్తొస్తుంది రాజేష్ గారు, ఇక్కడ పొన్నాల లక్ష్మయ్య గారు పార్టీ నుంచి వెళ్ళిపోయినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఈ వయసులో మీకు ఏం పోయే కాలమో ఏదో వాడినట్టున్నారు, సబ్జెక్టివ్ కరెక్షన్, ఇప్పుడు ఎందుకు పార్టీ మారేవనే విధంగా. మరి వాళ్ళు కేకే మారుతుంటే బీఆర్ఎస్ నుంచి అదే స్టేట్మెంట్ వస్తుందేమో, కడియం శ్రీహరి గారు మారుతా ఉంటే, ఆయన ఫ్యామిలీ మారుతా ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి అదే ప్రకటన వస్తుందేమో. ఎందుకంటే నేను మీకు ఇదే చెప్పాను, వేణుగోపాల్ రెడ్డి గారు పాయింట్ అర్థం కాలేదు. వేణుగోపాల్ రెడ్డి గారు దయచేసి వేణుగోపాల్ రెడ్డి ఇక్కడ వేణుగోపాల్ రెడ్డి కాదు వేణుగోపాల్ రెడ్డి గారు ఇక్కడ పాయింట్ అది నేను చెప్పింది. వీళ్ళు పార్టీ మారుతూ ఒక ఆరోపణ చేసి వెళ్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఒకటి అవినీతి ఆరోపణలు, ఒకటి ఈ అంశం తెస్తున్నారు కదా. అక్కడ పొన్నాల లక్ష్మయ్య వెళ్ళింది వేరు, ఇక్కడ వీళ్ళు వెళ్తుంది వేరు కదా. ఇక్కడ ఒక షరతు మీరు గమనించాల్సింది ఏంటంటే, మీకు ఇక వేరే షరతులు లేవు. మీరు తిట్టాల్సినంత తిట్టి
మీరు చేయాల్సినంత చేసి వస్తేనే ఇంతకుముందు వాళ్ళదే చేశారు. ఇవాళ బీఆర్ఎస్ లోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు తిట్టి వస్తేనే టికెట్లు ఇస్తాం. ఎందుకంటే ఉన్నంత దుమ్మంతా ఎత్తిపోసేసేసి ఎంత అబాస్ పాలు చేసి వస్తేనే కదా ప్రజలు కూడా ఈయన పెద్ద మనిషి ఈయన కూడా తిట్టాడంటే నిజమేనేమో అని చెప్పడానికి ఇక వాళ్ళని నమ్ముతారండి. వాళ్ళని నమ్మాలి. ఎందుకంటే ఇంతకాలం అందులో పదవులు అనుభవించి అవినీతి చేసి అక్రమాలు చేసి సంపాదించుకొని పోతు తిట్టిపోతే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందా? ఇది కాదు కదా. ఇదే ఇందాక పెద్దలు ఇంకొకరు అన్నారు, వెంకటస్వామి గారు సంగప్ప గారు అన్నారు, ఇదే విధానం అధికారంలో ఉన్నప్పుడు మీ నోరు నొక్కినప్పుడు నేను ఇంత పెద్ద నేతను మాట్లాడిస్తలేరు, ప్రజల పట్ల పని చేయట్లేదు, నాకు ఈ పార్టీ పదవి ఎందుకు రా బాబు, ఈ మంత్రి పదవి ఎందుకు, ఈ మేయర్ పదవి ఎందుకు అని చెప్పి ఒక వైట్ పేపర్ సంతకం పెట్టి అలా పడేసి వస్తే, రాజీనామా చేసి వస్తే ఎస్ వీడురా రాజకీయ నాయకుడు అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అనుభవించినంత కాలం అనుభవించి ఎంత దాచిపెట్టాలో ఎక్కడ దాచిపెట్టాలో తెలియనంత వరకు చేసుకొని కబ్జాలు అవినీతి ఇదంతా అయిన తర్వాత పార్టీ ఇప్పుడు మారుతా ఉన్నారంటే వాళ్ళు ఎక్కడ నొక్కుతారో బయటకు తీసి ఎక్కడ లోపలేసి తొక్కుతారో మేము పోవాలి కాపాడుకోవాలనేటటువంటి విధంగా వెళ్తున్నారేమో అనేటటువంటిది నాకున్నటువంటి అనుమానం ఇది. రైట్ అండి. వేణుగోపాల్ గారు థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు. అదేవిధంగా మల్లయాదవ్ గారికి అండ్ సంగప్ప గారికి అండ్ కత్తి వెంకటస్వామి గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. చూసాం కదా మొత్తానికి తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతూ ఉన్నాయి. మరి ఎంపీ ఎలక్షన్ జరుగుతున్న సమయంలోనే బీఆర్ఎస్ పార్టీకి చెందిన వరంగల్ అభ్యర్థి ఎవరైతే ఉందో కడియం కావ్య పార్టీ వీడుతున్నారు, కాంగ్రెస్లో చేరబోతున్నారు. ఇక కేకే లాంటి నాయకులు కూడా రేపు కాంగ్రెస్లో చేరబోతున్నారు. అదేవిధంగా మేయర్ విజయలక్ష్మి లాంటి వాళ్ళు. సో మరికొంతమంది కూడా ఉన్నారని కూడా తెలుస్తుంది. మొత్తానికి కాంగ్రెస్ పునరీకరణ జరుగుతూ ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా తిరిగి సొంత గుడికి చేరాలని చెప్పేసి కేకే పిలుపునిస్తున్నారు. ఏం జరగబోతుంది, మరి నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవ్వబోతుందా ఏంటి అనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాండి 60 సామాన్యుడి ఆరో ప్రాణం.